సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి చూసుకుందాం. సో, ఈ ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్ వచ్చేసి రెగ్యులర్‌గా ఫండ్ అకౌంటెంట్స్ యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్. సో, ఈ ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్‌లో ఏ టూల్స్ ఉంటాయి అండ్ ఇన్వెస్టార్ సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా ఈ టూల్స్‌ని మనం యుటిలైజ్ చేస్తామో వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్ అనేది ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేసి రియల్ టైమ్‌లో వర్క్ చేస్తది అండ్ రిపోర్టింగ్ చేయడానికి ప్రైవేట్ ఈక్విటీలో వర్క్ చేయడానికి గానీ ఆర్ ఫండ్ అకౌంటింగ్‌లో గానీ మోస్ట్ ఫండ్ హౌసెస్ అనేది ఈ సాఫ్ట్‌వేర్‌నే యూజ్ చేస్తది. ఇదొచ్చేసి రియల్ టైమ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి అండ్ ఫ్లెక్సిబుల్‌గా అంటే సెంట్రలైజ్డ్ డేటాతో వర్క్ చేయడానికి రోబస్ట్ అకౌంటింగ్ సిస్టమ్‌కి యూజ్ చేయడానికి వర్క్ అవుతది. అండ్ ఇది కాస్ట్ అనేది తక్కువ, ఎర్రర్స్ అనేది కూడా తక్కువ. సో, ఇది వర్క్ అనేది రియల్ టైమ్ కాబట్టి ఇది కరెంట్ ఎక్స్‌పోజర్‌తో ఎప్పటికప్పుడు అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. మనం ఎనీవేర్ ఎక్కడి నుంచైనా మనం టైమ్లీగా యాక్సెస్ చేయొచ్చు. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు మన యొక్క పోర్ట్‌ఫోలియోలో. సో, ఇటువంటి సాఫ్ట్‌వేర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఈస్ దిస్ ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్? హౌ ఇట్ వర్క్స్? ఇందులో వచ్చేసి మేజర్‌గా ఇన్వెస్టాన్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఇందులో టూల్స్‌లో ఒక 4 టూల్స్ మేజర్‌గా 4 టూల్స్ యూజ్ చేసే టూల్స్ గురించి ఎక్కువ తెలుసుకుందాం. ఒకటి అకౌంటింగ్, దట్ ఈస్ ఫండ్ అకౌంటెంట్‌కి కావాల్సింది, ఆర్ ప్రైవేట్ ఈక్విటీ అకౌంటెంట్‌కి కావాల్సినది, ఆర్ హెడ్జ్ ఫండ్ అకౌంటెంట్ యూజ్ చేసినప్పటికీ ఎటువంటి అకౌంటెంట్ అయినా ఫండ్ అకౌంటింగ్ రిలేటెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినది అకౌంటింగ్ టూల్ గురించి. తర్వాత సిఆర్ఎం టూల్ గురించి చెప్తా. నెక్స్ట్ రిపోర్ట్ విజార్డ్ గురించి చెప్తాం. నెక్స్ట్ రిపోర్టింగ్ సర్వీస్ గురించి. సో, మేజర్‌గా ఈ 4 టూల్స్‌ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇప్పుడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ద పాయింట్. ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టాన్ సాఫ్ట్‌వేర్ చూసుకుంటే ఇవి మేనేజ్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ ఏముంది, అలొకేషన్స్ ఏమున్నాయి అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి. అండ్ ఇట్ ప్రొవైడ్స్ మనకి డీటెయిల్ రిపోర్టింగ్ కెపబిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బోత్ ఇంటర్నల్ మేనేజ్మెంట్కి అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్కి. వాటితో పాటుగా అక్యురేట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ని డిసెమినేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ తీసుకుందాం. బ్లాక్ స్టోన్ గ్రూప్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి. దానికి ఒక సినారియో తీసుకుందాం. ఇప్పుడు బ్లాక్ స్టోన్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు క్వార్టర్లీ రిపోర్ట్స్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్. వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వార్టర్లీ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే యూజింగ్ ద ఇన్వెస్టర్ బ్లాక్ స్టోన్ కెన్ జనరేట్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. అందులో ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎంత, డిస్ట్రిబ్యూషన్ ఎంత, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఈ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి క్వార్టర్లీ రిపోర్ట్కి. అండ్ ఈ రిపోర్ట్స్ని మనం కస్టమైజ్ టు మీట్ స్పెసిఫిక్ ఇన్వెస్టర్ రిక్వైర్మెంట్. సో, స్పెసిఫిక్గా కస్టమర్స్కి ఎలా కావాలి టైలర్ మేడ్గా కూడా మనం చేయొచ్చు, డెలివరీ చేయొచ్చు. ఈ ఇన్వెస్టర్ పోర్టల్లో ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఇది ఇన్వెస్టాన్కి సంబంధించి. అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్కి చూసుకుంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టాన్ అనేది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి ఎట్లా యూజ్ కావచ్చు అంటే ఇన్వెస్ట్ అనేది ట్రాక్ చేస్తుంది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, వాల్యుయేషన్స్ ఏమున్నాయి, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏమున్నాయి. నార్మల్గా ఇండివిజువల్ సెక్యూరిటీస్ అయితే అది ఇండివిజువల్ సెక్యూరిటీస్ అవుతాయి. డిఫరెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోర్ట్ఫోలియో అవుతుంది. సో, ఇటువంటి పోర్ట్ఫోలియో ట్రాక్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ని, వాల్యుయేషన్ని, పర్ఫార్మెన్స్ మెట్రిక్ అంటే ఎన్పివి కావచ్చు, ఎక్స్పెన్స్ రేషియో కావచ్చు, ఐఆర్ఆర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటన్నిటిని చెక్ చేస్తుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ డీల్ పైప్లైన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మానిటరింగ్. సో, అలోయింగ్ ఫర్మ్స్ టు మెయింటైన్ కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూ దేర్ పోర్ట్ఫోలియో. సో, ఇది మేనేజ్మెంట్కి ఒక సపోర్ట్ డీల్ మాదిరి ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ని మానిటరింగ్ చేస్తుంటుంది. అండ్ ఫర్మ్ని కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూ చూసుకోవడానికి అంటే బర్డ్ ఐవి తీసుకోవడానికి అంటే అట్ ద ఎండ్లో ఫుల్గా ఒక వ్యూలో చూసుకోవడానికి పోర్ట్ఫోలియో ఇది హెల్ప్ చేస్తుంది ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ అనేది ఉంది. సినారియో ఏమంటే బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్ వాళ్ళు మానిటర్ చేయాలనుకుంటున్న పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇట్స్ డైవర్స్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక ఫండ్ హౌస్ ఉందంటే ఆ ఫండ్ హౌస్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. వాళ్ళు డిస్ట్రెస్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, మార్టిగేజ్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, క్రెడిట్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఈక్విటీస్ చేయొచ్చు, ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్. సో, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని మానిటర్ చేయడానికి డిఫరెంట్ దానిలో ఒక్కొక్క దాన్ని మానిటర్ చేయాలనుకుంటే కూడా ఇన్వెస్టాన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సొల్యూషన్ ప్రకారం చూసుకుంటే ఇన్వెస్టాన్ ఎనేబుల్ బ్రిడ్జ్ వాటర్ టు ట్రాక్
ఈచ్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ రియల్ టైంలో ఇంక్లూడింగ్ వాల్యుయేషన్ చేంజెస్ ఏమొచ్చినాయి, క్యాష్ ఫ్లోస్ ఏమొచ్చినాయి, వీటిని మనం ఇన్వెస్ట్ అండ్ సాఫ్ట్వేర్లో తెలుసుకోవచ్చు. దిస్ అలోస్ ఫండ్ మేనేజర్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ బేస్డ్ ఆన్ అప్ టు డేట్ డేటా. సో అప్ టు డేట్ డేటా ఏముందనేది ఫండ్ మేనేజర్కి చెప్తుంది, ఆ జనరల్ పార్ట్నర్కి చెప్తుంది. సో పార్ట్నర్స్తో 2 పార్ట్నర్, జనరల్ పార్ట్నర్, లిమిటెడ్ పార్ట్నర్. జనరల్ పార్ట్నర్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళని మనం ఫండ్ మేనేజర్స్ కూడా అంటుంటాం. వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఈ రియల్ టైం అప్ టు డేట్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంటింగ్లో ఇన్వెస్టాన్ అనేది హ్యాండిల్ చేస్తుంది కాంప్లెక్స్ పార్ట్నర్షిప్ స్ట్రక్చర్స్ని ఇంక్లూడింగ్ ద టైర్డ్ అండ్ మల్టీ కరెన్సీ సెటప్స్ ఉన్నప్పటికీ ఇట్ మేనేజెస్ వాటర్ ఫాల్ క్యాలిక్యులేషన్ అంటే మనకి యూరోపియన్ మెథడ్ కానీ అమెరికన్ మెథడ్ కానీ ఏ మెథడ్ని మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ ప్రకారం మనకి ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుంది. పార్ట్నర్షిప్ అంటే మనకి జనరల్ పార్ట్నర్స్, లిమిటెడ్ పార్ట్నర్స్, మొత్తం పార్ట్నర్స్ ఉంటారు. అండ్ అలొకేట్ చేస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, ఎన్షూరింగ్ అక్యురసీ అండ్ కంప్లైన్స్ విత్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రకారంగా ప్రిఫర్ రిటర్న్ 12% ఉంది, క్యాచ్అప్ 20% ఉంది. అండ్ క్యాచ్అప్ తర్వాత ఇంత ప్రొవిజన్ ఉంది, ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఆ ఆటోమేటిక్గా ఆ పర్సంటేజ్ని అలొకేషన్ అనేది చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఫండ్ హౌస్లో నాట్ ఓన్లీ ద సింగిల్ కస్టమర్స్, అంటే మనకి మాస్టర్ ఫండ్ ఒక చోట ఉంటే ఫీడర్ ఫండ్స్ అనేది డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. సో మల్టీ కరెన్సీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మల్టీ కరెన్సీలో ఇన్వాల్వ్ అయినప్పటికీ ఈ ఇన్వెస్ట్ అనేది టేక్ కేర్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది, కార్లే గ్రూప్ కంపెనీ ఉంది. కార్లే గ్రూప్ అనేది హ్యాస్ కాంప్లెక్స్ పార్ట్నర్షిప్ స్ట్రక్చర్ ఉంది అనుకోండి, అండ్ వాళ్ళు అలొకేట్ చేయాలనుకున్న ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అమాంగ్ పార్ట్నర్స్కి అక్యురేట్గా. ఇక్కడ సొల్యూషన్ ఏమంటే ఇన్వెస్టాన్స్ పార్ట్నర్షిప్ అకౌంటింగ్ మోడ్యూల్ అని సపోర్ట్ చేస్తుంది టైర్డ్ స్ట్రక్చర్కి అండ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్యురేట్ వాటర్ ఫాల్ క్యాలిక్యులేషన్కి ఎన్ష్యూర్ చేసుకోవడానికి ప్రాపర్ అలొకేషన్ జరిగిందా లేదా, ప్రాఫిట్ అండ్ లాస్కి మనం ప్రొవిజన్ ప్రకారంగా ప్రిఫర్ రిటర్న్ 12% ఇవ్వాలి, 12% ఇచ్చినామా లేదా, 12% ఇచ్చిన తర్వాతనే అతనికి క్యాచ్అప్ ఇవ్వాలి 20% అనేది. క్యాచ్అప్ అనేది 20% క్యాచ్అప్ వచ్చిందా లేదా, ఇన్క్లూజివ్ క్యాచ్అప్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్యాచ్అప్ అనేది చెక్ చేసుకోవడానికి కూడా ప్రాపర్గా ఈ ఇన్వెస్టార్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ లెడ్జర్స్. ఇన్వెస్టార్ అనేది ఇంటిగ్రేట్ విత్ జనరల్ లెడ్జర్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ అక్యురేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ సపోర్ట్ చేస్తుంది మల్టీ ఎంటిటీకి అండ్ మల్టీ కరెన్సీ అకౌంటింగ్కి సంబంధించి. సో ఇందులో మనకి ఫండ్ హౌస్లో మాస్టర్స్, ఫీడర్స్, బ్లాకర్స్ అండ్ ప్యారలల్ ఫండ్స్ ఇట్లా డిఫరెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ అంటే మెయిన్ ఫండ్ ఎక్కడైతే ఉందో వాటిని మనం మాస్టర్ ఫండ్ అంటాం. ఫీడర్ ఫండ్ అయితే ఎవరైతే ఫీడ్ చేస్తారో మాస్టర్కి వాళ్ళని మనం ఫీడర్ ఫండ్ అంటాము. అండ్ బ్లాకర్ ఫండ్ అంటే ఎక్కడన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్యాక్స్ బెనిఫిట్ని తీసుకోవడం కోసం సపరేట్గా ఆ కంట్రీలో కొన్ని ఎంటిటీస్ని రిజిస్టర్ చేస్తాయి బ్లాకర్ ఎంటిటీస్. ప్యారలల్ ఫండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వాల్వ్ అయినాము ఆర్ రియల్ ఎస్టేట్మెంట్లో ఇన్వాల్వ్ అయినాము, మన ఫండ్ అనేది ఇంకొక ఫండ్ స్టార్ట్ చేయాలనుకుంటాము, రెన్యూవబుల్ ఫండ్స్లో స్టార్ట్ కావాలని. సో ఇంకొక ఫండ్ని స్టార్ట్ చేస్తాము. అట్లా మనకి డిఫరెంట్ ఫండ్స్ అనేది ఉంటాయి. డిఫరెంట్ ఫండ్స్ని డిఫరెంట్ ఎంటిటీస్ని మనం క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ కరెన్సీలో వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది రోబోస్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అట్ ద ఎండ్కి వచ్చేపాటికి ఎన్ని ఫండ్స్ స్టార్ట్ చేసినా ఒకటే పార్ట్నర్, ఒకటే పర్సన్స్ కాబట్టి వాళ్ళంతా కాంప్రహెన్సివ్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీపీజీ క్యాపిటల్ ఉంది, టీపీజీ క్యాపిటల్ కంపెనీ ఉంది. ఇక్కడ సినారియో ఏమంటే టీపీజీ క్యాపిటల్ కంపెనీకి రిక్వైర్స్ ఇంటిగ్రేషన్ విత్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ జనరల్ లెడ్జర్ సిస్టమ్ ఫర్ అక్యురేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి. ఈ ఇన్వెస్టార్ అనేది ఇంటిగ్రేట్ చేస్తుంది వీళ్ళ యొక్క జనరల్ లెడ్జర్ని అండ్ ఎన్ష్యూర్ చేసుకుంటుంది ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది అక్యురేట్గా రికార్డ్ అవుతున్నాయి, రిపోర్ట్ చేస్తున్నారు అక్రాస్ మల్టిపుల్ ఎంటిటీకి అండ్ కరెన్సీకి. తర్వాత కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీ రిపోర్టింగ్. ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఉన్నాం అనుకోండి, ఇండియాలో ఉంటే ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి, చైనాలో ఉంటే చైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఫాలో కావాలి, లండన్లో ఉంటే లండన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్,
ఫాలో కావాలి. కెనడాలో ఉంటే కెనడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో కావాలి. సో ఇన్వెస్టర్ అనేది ఎన్ష్యూర్ చేసుకుంటుంది అడరెన్స్ టు ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, ఆ ఏరియాలో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఆ ఏరియాలో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాండర్డ్స్ ఏమున్నాయి, అవన్నిటిని ఎన్ష్యూర్ చేసుకుంటుంది ఇన్వెస్టర్ అనేది. చూస్ చేసుకొని మనకి టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ జనరేటింగ్ నెసెసరీ కంప్లైంట్స్ రిపోర్ట్, రిడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ నాన్ కంప్లైంట్స్ అండ్ అసోసియేటెడ్ పెనాల్టీస్ ఏముంటావో వాటన్నిటిని మనకి అవాయిడ్ చేపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందనుకున్నాం, అండ్ అపోలో నీడ్స్ టు కంప్లై విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. వాళ్ళు ఇండియా ప్రకారంగా ఇండియాస్ ఫాలో కావాలి, ఆర్ ఐఎఫ్ఆర్ఎస్ని ఫాలో కావాలి, ఆర్ లక్సంబర్గ్లో ఒకటి ఉంది లక్సంబర్గ్ గ్యాప్ని ఫాలో కావాలి. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకుంటుంది. ఇన్వెస్టర్ను డిఫరెంట్ టూల్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్స్ రిపోర్ట్ సచ్ యాజ్ ఫామ్ పిఎఫ్ ఫర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ రిపోర్టింగ్ ప్రకారంగా ప్రొవైడ్ చేయాలి. అపోలో అనేది మీట్ కావడానికి రెగ్యులేటరీ అబ్లిగేషన్స్ని ఈ ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. నౌ ఇన్వెస్టాన్ పోర్టల్ ఏమంటే ఇన్వెస్టాన్ పోర్టల్ ఆఫర్ చేస్తుంది మనకి సెక్యూర్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ ఇన్వెస్టర్స్ టు యాక్సెస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ని కానీ స్టేట్మెంట్ని కానీ అండ్ రిపోర్ట్ని కానీ. This feature enhances transparency and communication, building stronger relationship with investors. For example, కంపెనీ ఉందనుకోండి, కేకేకే కంపెనీ ఉందనుకోండి, ట్రిపుల్ కేకేఆర్ కంపెనీ ఉంది. ఈ కేకేఆర్ వాళ్ళు ఇన్వెస్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు రియల్ టైమ్ యాక్సెస్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని వాళ్ళు చెక్ చేసుకోవాలి అనుకున్నారు. అట్లాంటప్పుడు ఈ ఇన్వెస్టర్ పోర్టల్ అనేది ఆ ఫీచర్ని ప్రొవైడ్ చేస్తుంది. కేకేఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లాగిన్ ఇచ్చి, వాళ్ళకు ఒక పాస్వర్డ్ని ఇచ్చి, వాళ్ళు లాగిన్ కావడానికి సెక్యూర్గా వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవడానికి, హిస్టారికల్ ట్రాన్సాక్షన్ని చెక్ చేసుకోవడానికి, కరెంట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్ని చెక్ చేసుకోవడానికి ఈ కేకేఆర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ని. ట్రాన్స్పరెంట్ అండ్ ట్రస్ట్ బిట్వీన్ ద కేకేఆర్ అండ్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇది ఇన్వెస్టాన్కి సంబంధించి. ఇప్పుడు మనం ఈ ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమి అంటే ఎఫిషియన్సీ ఉంటుంది, ఆపరేషనల్ ప్రాసెస్, రెడ్యూసింగ్ మాన్యువల్ ఎఫర్ట్స్ అండ్ ఎర్రర్స్, అండ్ అక్యురసీ ఉంటుంది, కన్సిస్టెంట్ అండ్ అక్యురేట్ అకౌంటింగ్ రిపోర్టింగ్ త్రూ ఆటోమేషన్ అండ్ డేటా ఇంటిగ్రేషన్. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ అంతా ఆటోమేషన్ ఉంటుంది అండ్ డేటా ఇంటిగ్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, ఎన్హాన్స్ కమ్యూనికేషన్ విత్ ఇన్వెస్టర్స్ బై ప్రొవైడింగ్ రియల్ టైమ్ యాక్సెస్ టు అకౌంట్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. నెక్స్ట్ కంప్లైంట్స్ ఏమంటే హెల్ప్ forms adherence to industry regulations and standards, minimizing compliance risk. Next, scalability, support growth by handling complex structures and large data volumes. So మనకి ఫండ్ అకౌంటింగ్లో కాంప్లెక్స్ స్ట్రక్చర్ని హ్యాండిల్ చేయాలా, లార్జ్ వాల్యూమ్ డేటాని హ్యాండిల్ చేయాలా, దానికి సపోర్ట్ చేయగల కెపబిలిటీ ఇన్వెస్టర్ అనుకుంది. అన్నీ కాదు, సింపుల్ టర్మ్లో ఏం చెప్పాలి అంటే ఇన్వెస్టర్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఇది ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఆర్ ఫండ్ అకౌంటింగ్ ఫర్మ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాయి. లైక్ బ్లాక్ స్టోన్ గ్రూప్ కావచ్చు, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ కావచ్చు, కార్లెగ్ గ్రూప్ కావచ్చు, అపోలో గోల్డ్ మేనేజ్మెంట్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు. కాంప్రహెన్సివ్ ఫీచర్ని అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ అక్యురసీ అండ్ మెయింటైన్ రోబస్ట్ ఇన్వెస్టర్ రిలేషన్షిప్ విత్ ఇన్వాల్యుబుల్ అసెట్ ఫర్ ఫర్మ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సెక్టార్స్, ఫండ్ హౌసెస్లో. ఇది మేజర్. నౌ మేజర్ టూల్స్ రెగ్యులర్లీ యూజ్డ్ బై ద ఫండ్ అకౌంటింగ్ ఇన్ ఇన్వెస్టర్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ ఇన్వెస్టర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే ట్రాక్ చేయాలి క్యాపిటల్ కమిట్మెంట్ ఎంత, కాల్స్ ఎంత అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత, కాల్ నోటీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి, జనరేట్ చేయాలి. ఇన్వెస్టర్స్ క్యాపిటల్ స్టేట్మెంట్ అనేది ఇన్వెస్టర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ని చూసుకోవడానికి యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయడం, ప్రిపేర్ చేయడం పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని ఫర్ ఇంటర్నల్ అనాలిసిస్ కోసం అండ్ ఇన్వెస్టర్స్ కమ్యూనికేషన్ కోసం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అలొకేట్ చేయాలి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ బేస్డ్ ఆన్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కానీ మేనేజ్మెంట్ చేయాలి కాంప్లెక్స్ వాటర్ ఫాల్ క్యాలిక్యులేషన్ ఫర్ టైర్డ్ స్ట్రక్చర్స్, వాటర్ ఫాల్ క్యాలిక్యులేషన్ ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నామా లేదా, ప్రాఫిట్ని ప్రాపర్గా అలొకేట్ చేసినామా లేదా, ఇవి మేజర్గా చూస్తుంటాడు. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఇంటిగ్రేట్ చేయాలి విత్ జనరల్ లెడ్జర్ సిస్టమ్ ఫర్ అక్యురేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్,
ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ రిపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ రెగ్యులేటరీ కంప్లైన్స్, జనరేట్ నెసెసరీ కంప్లైన్స్ రిపోర్ట్, ఎన్ష్యూర్ అడరెన్స్ టు ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్. ఇది నార్మల్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కమ్యూనికేషన్ మీన్స్ యూటిలైజ్ చేయాలి ఇన్వెస్టర్స్ యొక్క పోర్టల్ని సెక్యూర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్తో అండ్ ఇన్వెస్టర్స్కి రియల్ టైంలో యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళ అకౌంట్స్కి ఇవి వర్క్ ఉంటుంది. అయితే ఫ్రెషర్గా మనం ఫండ్ అకౌంటెంట్గా జాయిన్ అవుతుంటే ఈ ఇన్వెస్టర్ టూల్స్ అండ్ వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మనకి చెప్పేవి ఏముంటాయి అంటే మేజర్గా మనకి 4 టూల్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. 4 టూల్స్లో ఫస్ట్ టూల్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ వీఆర్ ద ఫండ్ అకౌంటెంట్స్ కాబట్టి దానికోసం అకౌంటింగ్ టూల్ గురించి తెలుసుకోవాలి. ఏమేమి ఉంటుంది ఈ అకౌంటింగ్ టూల్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అకౌంటింగ్ మోడల్ within Investon is designed to manage the financial aspects investment fund, including investors capital account allocation, distribution and complex partnership account seamless with general ledger system ని ఎన్ష్యూర్ చేసుకుంటుంది accurate and consistent financial reporting. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైవ్ కంపెనీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్లే గ్రూప్ కంపెనీ ఉందన్న. Calley Group company needs to manage its complex partnership structure and perform accurate profits and allocation among partners. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఈ క్యార్లే వాళ్ళు యూజ్ చేస్తారు ఈ ఇన్వెస్టర్స్ని. అకౌంటింగ్ మోడ్యూల్ అనేది ఉంటుంది టు హ్యాండిల్ ద మల్టీ టైప్ పార్ట్నర్షిప్ స్ట్రక్చర్ని అండ్ వాళ్ళ యొక్క వాటర్ ఫర్ పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేషన్ని చెక్ చేసుకోవడానికి, వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ అలొకేషన్ అనేది కరెక్ట్ జరిగిందా లేదా యాజ్ పర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఎల్పిఏ అగ్రిమెంట్ ప్రకారంగా ప్రాపర్గా జరిగిందా లేదా, మెమోరాండం ప్రకారంగా మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాపర్ ఉందా లేదా, ఇవన్నింటినీ చెక్ చేసుకుంటుంది. ద ఇంటిగ్రేషన్ విత్ ద జనరల్ లెడ్జర్ సిస్టమ్ ఎన్ష్యూర్ అక్యురేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అక్రాస్ దేర్ గ్లోబల్ ఆపరేషన్స్. ఇది అకౌంటింగ్కి సంబంధించి. నెక్స్ట్ సిఆర్ఎం దట్ ఈస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే సిఆర్ఎం మోడల్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి ఆ సాఫ్ట్వేర్ తీసుకున్నాక. హెల్ప్ మోడల్లో అకౌంటింగ్ మోడల్, సిఆర్ఎం మోడల్, రిపోర్టింగ్ విజార్డ్ మోడల్, రిపోర్టింగ్ సర్వీస్ మోడల్, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దానిలో నేను ఒక 4 మోడల్స్ని తీసుకున్నాను. నా ఇన్వెస్టర్ మోడల్ అనేది ఏం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ మేనేజ్ రిలేషన్షిప్ విత్ దర్ ఇన్వెస్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ట్రాక్ చేయడానికి ఇంటరాక్షన్, మేనేజ్ చేయడానికి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సపోర్ట్ కమ్యూనికేషన్ ఎఫర్ట్స్, ఎన్హాన్సింగ్ ఇన్వెస్టర్ రిలేషన్షిప్, టైమ్లీ అండ్ పర్సనల్లీ రెస్పాన్సివ్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ తీసుకుంటే కేకేఆర్ కంపెనీ ఉందనుకున్నాం. కేకేఆర్ వాళ్ళ యొక్క ఏమేమి మెయింటైన్ చేయాలి, స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఇట్స్ ఇన్వెస్టర్స్ బై మేనేజింగ్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. సో ఎప్పటికప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని మన యొక్క ఇన్వెస్టర్స్కి ఆల్ లిమిటెడ్ పార్ట్నర్స్కి చెప్తుంటే వాళ్ళు ప్రాపర్గా మనతో ఉంటుంది. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ ఈ ఫండ్ అకౌంటింగ్ రోల్లో. అండ్ అప్లికేషన్ కేకేఆర్ యూటిలైజ్ చేసుకుంటుంది ఈ ఇన్వెస్టర్స్ సిఆర్ఎం మోడల్ని టు ట్రాక్ ఆల్ ఇంటరాక్షన్ విత్ ఇన్వెస్టర్స్, మేనేజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ స్టెమ్లైన్ కమ్యూనికేషన్స్. ఇది హెల్ప్ చేస్తుంది కేకేఆర్ వాళ్ళకి ప్రొవైడ్ పర్సనలైజ్ అండ్ టైమ్లీ అప్డేట్ ఎన్హాన్సింగ్ ఇన్వెస్టర్ సాటిస్ఫాక్షన్ అండ్ ట్రస్ట్. వీళ్ళు ఇండివిజువల్ పర్సన్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో హెచ్ఎన్ఐఎస్ హై నెట్వర్త్ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి పర్సనలైజ్డ్గా కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది వాటికి సంబంధించి. నెక్స్ట్ మోడ్యూల్ వచ్చేసి రిపోర్ట్ విజార్డ్ మోడ్యూల్. ఈ రిపోర్ట్ విజార్డ్ మోడ్యూల్ అనేది ఇన్వెస్టర్ అనేది అలో చేస్తుంది యూజర్కి టు క్రియేట్ కస్టమైజ్డ్ రిపోర్ట్ అనేది ఈజీలీగా అవైలబుల్ ఉన్నాక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ జనరేట్ చేయనీక డీటెయిల్స్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద వేరియస్ క్రైటీరియాతో వాళ్ళకి కావాల్సిన క్రైటీరియాస్ వాళ్ళు పెట్టుకుంటే దాన్ని బేస్ చేసుకొని దాని ప్రకారంగా రిపోర్ట్ని ఇవ్వడానికి ఈ రిపోర్ట్ విజార్డ్ అనేది యూజ్ అవుతుంది స్పెసిఫిక్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ చూసుకుంటే అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. Apollo needs to generate detailed quarterly report for internal analysis and investor updates. ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు అపోలో అనేది యూజ్ చేస్తుంది ఏది ఇన్వెస్టర్స్ రిపోర్ట్ విజార్డ్ టు క్రియేట్ కస్టమైజ్డ్ రిపోర్ట్. ద డీటెయిల్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఏముంది, క్యాపిటల్ అలొకేషన్ ఏముంది, డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, ఈ రిపోర్ట్స్ అనేది ట్రైలర్గా స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఏమి, క్లారిటీ ఏమి,
కంప్రహెన్సివ్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రిపోర్టింగ్ సర్వీస్ మోడల్. ఈ రిపోర్టింగ్ సర్వీస్ మోడల్ ఈ ఇన్వెస్ట్ ఆన్ రిపోర్టింగ్ సర్వీస్ అనేది కాంప్రహెన్సివ్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది, జనరేటింగ్కి కానీ మేనేజింగ్ కానీ డిస్ట్రిబ్యూటింగ్ చేయడానికి రిపోర్ట్కి. ఇది సపోర్ట్ చేస్తుంది ఆటోమేటెడ్ రిపోర్టింగ్ ప్రాసెస్కి యాక్యురేట్లీ. అంటే ఈ డేట్కి ఫిక్స్ చేసి పెడితే ఆ డేట్కి రిపోర్ట్ జనరేట్ కావడము, ఆ రెస్పెక్టివ్ స్టేక్ హోల్డర్స్కి వెళ్ళిపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బ్లాక్ స్టోన్ గ్రూప్ ఉందనుకోండి, బ్లాక్ స్టోన్ నీడ్ టు డెలివర్ కన్సిస్టెంట్ అండ్ అక్యురేట్ రిపోర్ట్ టు ఈస్ ఇన్వెస్టర్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్. అట్లాంటప్పుడు ఇప్పుడు మనకి ఫస్ట్ మే అయిపోయింది అనుకోండి, విత్ ఇన్ 15 days లోపల పంపించాలి అనుకోండి. విత్ ఇన్ 15 days లోపల ఆటోమేటిక్గా వెళ్ళిపోవడానికి, ఆ రిపోర్ట్ జనరేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ కావడానికి రెగ్యులేటరీ రిపోర్ట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, పర్ఫార్మెన్స్ మెట్రిక్ కానీ, కంప్లైంట్స్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకుంటుంది. ఇన్వెస్టర్స్కి పోవడం కానీ, రెగ్యులేటరీ బాడీస్కి పోవడం కానీ టైమ్లీగా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్లో మనం 4 tools గురించి మాట్లాడినాం. ఈ 4 tools అనేది మన ఫండ్ అకౌంటెంట్కి ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టూల్స్ అనేది చాలా ఉంటాయి. ఆ టూల్స్లో మనకి యూజ్ అయ్యే టూల్స్ ఏవనేది తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ టూల్. ఈ అకౌంటింగ్ టూల్ మనం డైలీ టాస్క్స్ పర్ఫార్మ్ చేయడానికి, అంటే మేనేజింగ్ ఇన్వెస్టర్ క్యాపిటల్ అకౌంట్ని, ప్రాసెసింగ్ క్యాపిటల్ కాల్స్ని, డిస్ట్రిబ్యూషన్స్ని, పర్ఫార్మింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అలొకేషన్స్ని, వీటికి మనకి అకౌంట్కి యూజ్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఎగ్జాంపుల్ అట్ క్యార్లే గ్రూప్ ఫండ్ అకౌంటెంట్ అనేవాడు యూజ్ చేస్తాడు అకౌంటింగ్ మోడల్ని టు ఎన్ష్యూర్ అక్యురేట్ allocation of profit and loss among partners adhering to complex partnership agreements. సో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఒక్కొక్క దానిలో ఒక హర్డిల్ రేట్ ఒకటి ఉంటుంది. సాఫ్ట్ హర్డిల్ రేట్ కొన్ని దానికి, హార్డ్ హర్డిల్ రేట్ కొన్ని దానిలకి, అండ్ బెంచ్ మార్క్ రేట్ ఒకటి పెట్టిండొచ్చు, అండ్ వాళ్ళ యొక్క క్యాచప్ పర్సంటేజ్ ఒకటి ఉండొచ్చు. సో డిఫరెంట్ ఫండ్స్కి డిఫరెంట్గా పెట్టింటారు. డిఫరెంట్గా ఎట్లా అలొకేట్ చేయాలని ఫండ్ అకౌంట్కి ఈ ఇన్వెస్ట్ ఆన్ సాఫ్ట్వేర్ హెల్ప్ చేస్తుంది. అది అకౌంటింగ్కి. నెక్స్ట్ సిఆర్ఎంకి చూసుకుంటే డైలీ టాస్క్లో మేనేజింగ్ ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్, ట్రాకింగ్ ఇంట్రాక్షన్ అండ్ మెయింటైనింగ్ కమ్యూనికేషన్ లాగ్స్. అంటే మనం ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నట్లు, ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రాక్షన్ తీసుకుంటున్నట్టు, ఇన్వెస్టర్స్కి కమ్యూనికేషన్ చేస్తున్నట్లు, దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫండ్, ఇది చేస్తున్నాం మనము, ఇందులో ఇన్వెస్ట్మెంట్ అయింది, ఇంత రావచ్చు, ఇంత వచ్చింది, ఇవన్నీ మనం డిస్కషన్ చేస్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకున్నాము, కేకేఆర్ ఫండ్ అకౌంటెంట్ ఉన్నాడు, యూజ్ ద సిఆర్ఎం మోడల్ టు మేనేజ్ అండ్ ట్రాక్ ఆల్ కమ్యూనికేషన్ విత్ ఇన్వెస్టర్స్. సో ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఏమేమి మాట్లాడినాడు ఈ ఫండ్ అకౌంటెంట్ అనేది తెలుసుకోవడానికి సిఆర్ఎం మోడల్ అంటే మొత్తం లాగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ హిస్టరీ అనమాట. నెక్స్ట్ రిపోర్ట్ విజార్డ్ ఎట్లా యూజ్ అవుతుంది? క్రియేటింగ్ అండ్ కస్టమైజ్ రిపోర్ట్స్ ఫర్ ఇంటర్నల్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్టర్స్ అప్డేట్స్. సో ఇన్వెస్టర్స్కి కావాల్సిన అనాలిసిస్, ఇన్వెస్టర్స్కి కావాల్సిన అప్డేట్స్ ఏవైతే కావాలో వాటిని కస్టమైజ్డ్ రిపోర్ట్లు క్రియేట్ చేయడానికి ఈ రిపోర్ట్ విజార్డ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ సర్వీస్ ఎట్లా యూజ్ అవుతుంది డైలీ టాస్క్లో అంటే ఆటోమేటింగ్ చేయనిక, జనరేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ రిపోర్ట్స్. సో రిపోర్ట్ ఈ డేట్కి పోవాలని ఫిక్స్ చేసి పెడితే ఆ డేట్కి వెళ్ళిపోతుంది ఈ అకౌంటెంట్ చూసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ స్టోన్ గ్రూప్ ఉంది, ఫండ్ అకౌంటెంట్ యూజెస్ సర్వీసెస్ టు ఆటోమేట్ ద ప్రిపరేషన్ అండ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ కంప్లైంట్స్ రిపోర్ట్ ఎన్ష్యూరింగ్ అక్యురసీ అండ్ టైమ్లీనెస్. నెక్స్ట్ ఇది సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఈ ఇన్వెస్ట్ అనేది కాంప్రహెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. లీడ్ ఫర్మ్స్ లైక్ క్యార్లే గ్రూప్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కావచ్చు, బ్లాక్ స్టోన్ గ్రూప్ కావచ్చు. అండ్ ఇక్కడ వేరియస్ టూల్స్ అనేది ఉంటాయి లైక్ అకౌంటింగ్ కానీ, సిఆర్ఎం కానీ, రిపోర్ట్ విజార్డ్ కానీ, రిపోర్టింగ్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ ఫండ్ అకౌంటింగ్ విత్ కేపబిలిటీస్ టు మేనేజ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అండ్ మెయింటైన్ చేస్తుంది ఇన్వెస్టర్స్ యొక్క రిలేషన్షిప్ని, వాళ్ళకి కావాల్సినట్లు కస్టమైజ్ రిపోర్ట్ని, కంప్లైంట్స్ని ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఇవంతా హెల్ప్ చేస్తుంది ఈ ఇన్వెస్ట్ అనేది. ఈ లెవరేజింగ్ దిస్ టూల్స్ ఫండ్ అకౌంటెంట్ అనేవాళ్ళు ఆపరేషనల్గా ఎఫిషియన్సీ తీసుకోవచ్చు, అక్యురసీ, ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేయడానికి ఈ ఇన్వెస్ట్ అనేది ఇన్వాల్యుబుల్ అసెట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం ఏవైతే 4 tools చెప్పినామో ఇన్వెస్ట్ అండ్ అకౌంటింగ్ టూల్స్ కానీ,
ఈ ఫండ్ అకౌంటెంట్కి యూజ్ అయ్యే ఈ టూల్స్ ఎట్లా ఉంటాయి అనేది చెప్దాము. లైవ్గా చూసుకో. ఫస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ అండ్ మోడిఫై ద బ్యాచెస్. ఇక్కడ క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్ ద బ్యాచెస్ ఇన్ ఇన్వెస్ట్ అండ్ హెల్ప్ చేస్తుంది. గ్రూపింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి సిస్టమాటిక్ ప్రాసెసింగ్లో, అండ్ దిస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ ఎన్ష్యూర్ అక్యురేట్ ట్రాన్సాక్షన్స్ హ్యాండ్లింగ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ క్రియేటింగ్ బ్యాచెస్. సో బ్యాచెస్ని క్రియేట్ చేయడానికి సో అకౌంటింగ్కి ఫస్ట్ స్టెప్స్ ఏమంటే, స్టెప్స్లో క్రియేటింగ్ బ్యాచ్. సో నావిగేట్ చేయాలి అకౌంటింగ్ మోడ్యూల్లో, ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇన్వెస్ట్ ఓపెన్ చేస్తే అందులో మనకి డాష్ బోర్డ్లో అకౌంటింగ్ సెక్షన్ని క్లిక్ చేసుకోవాలి. అకౌంటింగ్ సెక్షన్ని క్లిక్ చేసుకున్నాక అక్కడ క్రియేట్ న్యూ బ్యాచ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇనిషియేట్ చేసుకోవచ్చు ద ప్రాసెస్ టు క్రియేట్ న్యూ బ్యాచ్ అనేది. అప్పుడు మనం ఎంటర్ చేయాలి న్యూ బ్యాచ్ డీటెయిల్స్ని, అంటే ఫిల్ చేయాలి. నెసెసరీ డీటెయిల్స్ ఏముంటాయి, లైక్ బ్యాచ్ నేమ్ ఏమి, అంటే డిస్క్రిప్టివ్ నేమ్ ఆఫ్ ఫర్ ద బ్యాచ్కి ఏమి, అండ్ డేట్ ఏమి, డేట్ ఆఫ్ ద బ్యాచ్, ట్రాన్సాక్షన్ ఏమి, ట్రాన్సాక్షన్ టైప్ ఏమి, అంటే అప్రాప్రియేట్ ట్రాన్సాక్షన్ టైప్, అంటే క్యాపిటల్ కాలా ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా అనమాట. తర్వాత సేవ్ ద బ్యాచ్. సో బ్యాచ్ని సేవ్ చేయాలి, కన్ఫర్మ్ అండ్ సేవ్ ద న్యూ బ్యాచ్. నెక్స్ట్ మోడిఫై చేయాలి బ్యాచ్ని, లొకేట్ చేసుకోవాలి బ్యాచ్ని, ఫైండ్ ద బ్యాచ్ యూ విష్ టు మోడిఫై ఫ్రమ్ ద బ్యాచ్ లిస్ట్. సో వేరే ఏదైనా బ్యాచ్ని మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేయొచ్చు. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎడిట్ బ్యాచ్ని. ఓపెన్ చేస్తే బ్యాచ్ ఫర్ ఎడిటింగ్కి నెసరీ చేంజెస్ని తీసుకోవచ్చు. అప్డేటెడ్ డీటెయిల్స్ సచ్ హ్యాస్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్, డేట్స్, అలొకేషన్ రూల్స్ ఏమున్నాయి వాటన్నిటిని నెసరీ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సేవ్ ద మోడిఫికేషన్ పైన క్లిక్ చేసుకోవాలి. అంతా కరెక్ట్ ఉంది, అంతా అప్డేట్ చేసినామన్నాక సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైవ్ కంపెనీ డేటా తీసుకున్నాం అనుకోండి. క్యాడ్లెక్ గ్రూప్ కంపెనీ ఉంది. క్యాడ్లెక్ గ్రూప్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్న బ్యాచ్ని ఫర్ క్వార్టర్లీ క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ని. ఈ క్వార్టర్లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయాలి క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ని. ఈ క్వార్టర్లీ క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ని క్రియేట్ చేయాలనుకోండి. క్యాడ్లెక్ ఫండ్ అకౌంటెంట్ ఏం చేయాలి, క్రియేట్ న్యూ బ్యాచ్ ఇన్ ఇన్వెస్ట్ ఆన్ ఎంటరింగ్ డీటెయిల్స్ లైక్ బ్యాచ్ నేమ్ వచ్చేసి Q2 2024 క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డేట్, అండ్ టైప్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ టైప్. ఇది మోడిఫై చేయాలి. బ్యాచ్ హ్యాస్ నీడెడ్ టు అప్డేట్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. సో లేటెస్ట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏమన్నావు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్స్ అవైలబుల్ వైల్ క్రియేటింగ్ అండ్ పోస్టింగ్ ద బ్యాలెన్సెస్. సో మనం క్రియేట్ చేసేటప్పుడు బ్యాచ్ని పోస్ట్ చేసేటప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఇన్వెస్టర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మనకి వేరియస్ ఆప్షన్స్ని ఇస్తుంది. అంటే కస్టమైజ్ చేసుకోవడానికి ఆర్ మేనేజ్ చేయడానికి బ్యాచెస్ని ఎఫెక్టివ్గా ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఈచ్ ట్రాన్సాక్షన్ అనేది అక్యురేట్లీ రికార్డెడ్ చేస్తున్నాము, ప్రాసెస్ చేస్తున్నాము. మనకి ఆప్షన్స్ ఏముంటాయంటే, ట్రాన్సాక్షన్ టైప్ డిటర్మైన్ చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమి, సచ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్, డిస్ట్రిబ్యూషన్, క్యాపిటల్ కాల్ ఎసెట్రా. ఇట్లా ఏ ట్రాన్సాక్షన్ అనేది మనం ట్రాన్సాక్షన్ టైప్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ డేట్స్, సెట్ డిఫరెంట్ డేట్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ అని, పోస్టింగ్ డేట్ అని, ఎఫెక్టివ్ డేట్ అని, డీల్ అండ్ పొజిషనింగ్ అని, అలొకేషన్ రూల్స్, ఇట్లా మనం డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ డేట్స్ అంటే డిఫరెంట్ డేట్స్ని పెట్టుకోవచ్చు. ట్రాన్సాక్షన్ డేట్ అంటే వెన్ ద ట్రాన్సాక్షన్ అక్కర్ అయింది. పోస్టింగ్ డేట్స్ వెన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్, అంటే ఫండ్ అకౌంటెంట్ ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాడు, ఫండ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్పొరేట్ యాక్షన్ జరుగుతున్నాయి అనుకోండి. కార్పొరేట్ యాక్షన్ సో డేట్కి జరిగింది. కార్పొరేట్ యాక్షన్ సో డేట్కి నేను రికార్డ్ చేస్తున్నాము. కార్పొరేట్ ట్రాన్సాక్షన్స్ని సో డేట్కి నేను పోస్టింగ్ చేస్తున్నాము. దాని యొక్క ఎఫెక్టివ్ డేట్ ఏమి, డేట్ వెన్ ద ట్రాన్సాక్షన్ ఇంపాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, రికార్డ్ డేటా ఆర్ ముందు డేటా, ప్రీ డేటా అనేది అట్లా ఎఫెక్టివ్ డేట్ని ప్రొవైడ్ చేయడానికి. డీల్ అండ్ పొజిషన్, అసైనింగ్ ట్రాన్సాక్షన్ టు స్పెసిఫిక్ డీల్ ఆర్ పొజిషనింగ్ ఫర్ అక్యురేట్ ట్రాకింగ్ అండ్ రిపోర్ట్. అంటే కొంతమందికి ఎఫెక్ట్ చేస్తుంది ఈ డివిడెండ్ అనేది, ఈ కార్పొరేట్ యాక్షన్ అనేది ఓన్లీ ఈ ఫండ్, సెకండ్ ఫండ్ వాళ్ళకి, ఆ థర్డ్ ఫండ్ వాళ్ళకి, ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫండ్ వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది. అట్లా మనం పొజిషనింగ్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ అలొకేషన్ రూల్ని ఇవ్వచ్చు. అంటే డిఫైన్ హౌ అమౌంట్ ఆర్ అలొకేటెడ్ అమంగ్ ఇన్వెస్టర్స్ ఆర్ అకౌంట్స్.
ఎన్ష్యూరింగ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ద ప్రీ డిఫైన్డ్ క్రైటీరియా. మన యొక్క ఎల్పిఎల్ ఏమైతే ఉందో లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దాని ప్రకారంగా ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ని అలొకేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ చూసుకుంటే బ్లాక్ స్టోన్ గ్రూప్ ఉంది. బ్లాక్ స్టోన్ గ్రూప్ వాళ్ళు క్రియేట్ ఏ బ్యాచ్ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్. సో న్యూ ఇన్వెస్ట్మెంట్కి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు అప్లికేషన్ ఏమి బ్లాక్ స్టోన్ అకౌంటెంట్ అంటే మనం ఎవరైతే ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి దాని ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఇన్వెస్ట్మెంట్. తర్వాత సెట్ చేయాలి ట్రాన్సాక్షన్ని అండ్ పోస్టింగ్ డేట్స్ని అండ్ అసైన్ చేయాలి డీల్స్ అండ్ పొజిషన్ని. దే ఆల్సో డిఫైన్ అలొకేషన్ రూల్ టు డిస్ట్రిబ్యూట్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అమాంగ్ ద అప్రాప్రియేట్ క్రైటీరియా. అలొకేషన్ రూల్ ఏమన్నా ఉందా అంటే ఓ పార్ట్నర్కి 2% ఇస్తున్నాము, ఓ పర్సన్కి 1.7% ఛార్జ్ చేస్తున్నాము. ఎందుకంటే అతను 2-3 ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అనుకోని ఇంకొక ఫండ్ తక్కువ ఛార్జెస్ చేయాలి కాబట్టి అట్లా అలొకేషన్ రూల్ ఏమన్నా ఉందా అట్లా వాటిని కూడా మనం ప్రీ డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ ద బ్యాచెస్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ ద ఇన్వెస్టర్ ఎన్ష్యూర్ దట్ ఆల్ నెసరీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసినాము ఫర్ అక్యురేట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్. This fields include critical data points required to create and post batches. అంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీగా పెట్టడం. ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఫిల్ చేయకుంటే నెక్స్ట్కి ముందుకి ఫార్వర్డ్ కాదు. సో నెక్స్ట్కి పోవాలంటే ఈ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినాకనే పోయేలాగా పెట్టడము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ ఫీల్డ్లో బ్యాచ్ నేమ్ ఉంది, యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ ద బ్యాచ్. సో బ్యాచ్ నేమ్ అనేది కంపల్సరీ పెట్టడం. ఆ ట్రాన్సాక్షన్ టైప్ అంటే స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విచ్ ఇన్ ద బ్యాచ్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అది ప్రొవైడ్ చేస్తేనే మూవ్ కావడం. నెక్స్ట్ డేట్స్, కీ డేట్స్ అనేది ఉంటాయి. సో కార్పొరేట్ యాక్షన్ తీసుకున్నాం అనుకో మనకి కీ డేట్స్ అనేది ఉంటాయి. ఆ డేట్స్ ఆ ట్రాన్సాక్షన్ డేట్ ఏమి, పోస్టింగ్ డేట్ ఏమి, ఎఫెక్ట్ డేట్ ఏమని అవి ఇచ్చిన తర్వాతనే ముందరికి మూవ్ కావడం. నెక్స్ట్ డీల్ అండ్ పొజిషన్ ఐడెంటిఫై చేయడం, స్పెసిఫిక్ డీల్ ఆర్ పొజిషన్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్ ఏమి. నెక్స్ట్ అమౌంట్స్, టోటల్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బ్యాచ్ ఇట్లా మ్యాండేటరీ పెట్టడం. నెక్స్ట్ అలొకేషన్ రూల్ డిఫైన్ చేయడం, హౌ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ వేరియస్ అకౌంట్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, అపోలో గ్లోబల్ కంపెనీ ఉందనుకున్నాం. గ్లోబల్ మేనేజ్మెంట్ వాళ్ళు అపోలో ఈజ్ ప్రాసెసింగ్ ఏ క్యాపిటల్ కాల్. సో క్యాపిటల్ కార్డ్ని ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి. అపోలో అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ఎన్ష్యూర్ చేసుకోవాలి ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ని ఫిల్ చేసినట్టు. లైక్ బ్యాచ్ నేమ్ ఏముంటుంది, క్యాపిటల్ కాల్ Q3 2024, ట్రాన్సాక్షన్ టైప్ ఏమి క్యాపిటల్ కాల్ అండ్ దాని యొక్క డేట్, దాని యొక్క డీల్, దాని యొక్క పొజిషన్, దాని యొక్క అమౌంట్, దానికి యొక్క అలొకేషన్ రూల్ అన్ని ఫిల్ అవుట్ చేసినా లేదా కరెక్ట్గా అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఫండ్ అకౌంటెంట్కి ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి లైక్ ట్రాన్సాక్షన్ టైప్, డీల్ అండ్ పొజిషన్, డేట్, అలొకేషన్ రూల్స్ అన్నాం కదా. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బ్యాచ్ క్రియేషన్ చేసేటప్పుడు ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ అక్యురేట్ అండ్ ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్. ఈచ్ ఎలిమెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ట్రాన్సాక్షన్ టైప్ అంటే డిటర్మైన్ హౌ ద ట్రాన్సాక్షన్ ఈజ్ క్లాసిఫైడ్ అండ్ ట్రీటెడ్ ఇన్ ద అకౌంటింగ్ సిస్టమ్. సో నీకు ఒక అమౌంట్ వస్తుంటే ఆ అమౌంట్ని నువ్వు ఎట్లా క్లాసిఫై చేస్తున్నావు, వచ్చిన అమౌంట్ డివిడెండ్ ఇన్కమ్గా రాసుకుంటున్నావా, ఆర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్గా రాయాలా, ఆర్ మేనేజ్మెంట్ ఫీగా రాసుకోవాలా, ఆర్ క్యాపిటల్గా రాసుకోవాలా, ఇన్వెస్ట్మెంట్గా రాసుకోవాలా, క్యాపిటల్ కాల్గా రాసుకోవాలా, డిస్ట్రిబ్యూషన్ కాల్ తీసుకోవాలా. సో ఏదాని టైప్గా నువ్వు డిటర్మైన్ చేస్తున్నావు, ఎట్లా క్లాసిఫై చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ డీల్ అండ్ పొజిషన్, associate the transaction with specific deals and or investment positions aiding in precise tracking and reporting. అంటే డీల్ పొజిషన్ ఏమి స్పెసిఫిక్ డీల్కి సంబంధించి, ఆర్ అంటే ఈక్విటీ ప్రైవేట్ ఈక్విటీకి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఆర్ రెన్యూవబుల్ ఫండ్స్కి సంబంధించి ఇట్లా స్పెసిఫిక్ నీడ్ ఏమి దానికి సంబంధించి అనేది రాయడం. నెక్స్ట్ డేట్స్ అంటే ఇన్ష్యూరింగ్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ యొక్క రికార్డెడ్ అండ్ రికగ్నైజింగ్ కరెంట్ అకౌంటింగ్ పీరియడ్లో. అందుకే మనకి ఫండ్ అకౌంటింగ్ ఇంటర్వ్యూలో మేజర్గా 2 ఎంట్రీస్ పైన ఫోకసింగ్ ఉంటుంది. ఒకటి అక్రూవల్
ఎంట్రీ, జనరల్ ఎంట్రీ. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రీపెయిడ్ జనరల్ ఎంట్రీ. ప్రీపెయిడ్ అంటే మనకి అసెట్ అవుతుంది, కరెంట్ అసెట్. ప్రీపెయిడ్ అకౌంట్ డెబిట్ అండ్ క్యాష్ వెళ్ళి ఉంటుంది కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాస్తాము. అక్రూవల్కి అప్పుడు ఎంట్రీ ఏముంటుంది, ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఈ ఎంట్రీస్ ప్రాపర్ కరెక్ట్ రేట్లు. అండ్ క్యాష్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఎంట్రీస్ అనేది క్లోజ్ కావడం అనేది జరుగుతుంది. అండ్ అక్కడ ఫస్ట్ అక్రూవల్కి సంబంధించి అయితే అక్రూడ్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీని క్లోజ్ చేసి డెబిట్ చేసి టు క్యాష్ ఆర్ బ్యాంక్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని మనము ఎక్స్పెన్సెస్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్తో ఇట్లా డేట్స్ అనేది ఆ కరెక్ట్ అకౌంటింగ్ పీరియడ్లో ఉంటేనే వారి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంపాక్ట్ అండ్ కంప్లైన్స్ అయినట్లు. నెక్స్ట్ అలొకేషన్ రూల్ ప్రొవైడ్ ద మెథడ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ అమాంగ్ వేరియస్ అకౌంట్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎన్ష్యూరింగ్ ఫేర్ అండ్ అక్యురేట్ అలొకేషన్ రూల్. అంటే ఏ పర్సన్కి ఒక్కొక్క పర్సన్కి 2% ఇవ్వడము, ఒక పర్సన్కి 3% ఇవ్వడము, ఒక పర్సన్కి 4% ఇచ్చింటాము. సో మేనేజ్మెంట్ ఫీ అనేది కొంతమందికి తక్కువ ఛార్జ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ఫండ్స్లో మన ఫండ్ హౌస్లోనే 3 or 4 ఫండ్లో ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, అటువంటి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఉంది. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ నీడ్ టు రికార్డ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అలొకేషన్ని రికార్డ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ వాటర్ అకౌంటెంట్, ఫండ్ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ట్రాన్సాక్షన్ టైప్ ఏమి అంటే పర్ఫార్మెన్స్ అలొకేషన్, స్పెసిఫిక్ రిలవెంట్ డీల్స్ ఏమున్నాయి, పొజిషన్స్ ఏమున్నాయి సెట్ చేయాలి, డేట్స్ అప్లై చేయాలి, అలొకేషన్ రూల్స్ని ఎన్ష్యూర్ చేసుకోవడానికి అక్యురేట్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ డిఫైనింగ్ సర్చ్ క్రైటీరియా అండ్ దేర్ యూజెస్. డిఫైనింగ్ సర్చ్ క్రైటీరియా ఇన్ ఇన్వెస్టర్స్. మనకి ఈ సర్చ్ క్రైటీరియా వల్ల మనకి ఏమవుతుంది అంటే అకౌంటెంట్కి హెల్ప్స్ యూజర్స్ క్విక్లీ లొకేట్ స్పెసిఫిక్ బ్యాచ్ ఆర్ ట్రాన్సాక్షన్స్. అంటే మనకి డిఫరెంట్ ఫండ్ ఉంటుంది. ఒక ఫండ్ అడ్మినిస్ట్రేషన్లో డిఫరెంట్ ఫండ్స్ దానిలో ఇన్వాల్వ్ అవుతాయి ఈ ఫండ్స్ అనేది. సో ఈజీగా ఫాస్ట్గా తెలుసుకోవడానికి, క్విక్ లొకేట్ కావడానికి ఆ స్పెసిఫిక్ బ్యాచ్ కానీ ఆ ట్రాన్సాక్షన్కి కానీ ఎన్ష్యూరింగ్ ఎఫిషియన్సీ అండ్ అక్యురసీ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈజీగా క్విక్లీగా మనం ఆ ఫండ్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి మనం ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రైటీరియా, బ్యాచ్ నేమ్ ఏమి, సర్చ్ ద నేమ్ ఆఫ్ ద బ్యాచ్, ట్రాన్సాక్షన్ టైప్ అంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు బ్యాచ్ యొక్క ట్రాన్సాక్షన్ టైప్ ఏమి, స్పెసిఫిక్ డేట్ రేంజ్లో పెట్టుకోవడం అంటే ఈ ఫైండింగ్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్లో, ఈ పీరియడ్కి ఏం జరిగింది అంటే కరోనా టైంలో ఏం జరిగింది, ఆఫ్టర్ పోస్ట్ కరోనా ఏం జరిగింది, ఇట్లా స్పెసిఫిక్ డేట్ రేంజ్ పెట్టుకొని. ఆర్ అమౌంట్ రేంజ్లో అంటే హెచ్ఎన్ఐస్ ఎవరు ఉన్నారు, హెచ్ఎన్ఐస్లో అబౌట్ 10 crores ఎవరు ఉన్నారు, బిలో 10 crores ఎవరు ఉన్నారు, ఇట్లా అమౌంట్ రేంజ్లో తెలుసుకోవడానికి. అండ్ డీల్ అండ్ పొజిషన్లో అంటే సర్చ్ ఫర్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ స్పెసిఫిక్ డీల్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఏమున్నాయి, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఏమున్నాయి, హెడ్జ్ ఫండ్స్ ఏమున్నాయి, ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫండ్స్ ఏమున్నాయి, ఇట్లా స్పెసిఫిక్గా తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ టీపీజీ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు. టీపీజీ నీడ్స్ టు రివ్యూ పాస్ట్ డిస్ట్రిబ్యూషన్ బ్యాచెస్. టీపీజీ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ఈ డిఫైన్డ్ సర్చ్ క్రైటీరియాని యూజ్ చేసి బ్యాచ్ నేమ్ని, ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి అండ్ డేట్ రేంజ్ టు క్విక్లీ లొకేట్ ద రివ్యూ అండ్ రిలవెంట్ బ్యాచెస్ని రివ్యూ చేయొచ్చు. నెక్స్ట్ హౌ టు డెలీట్ ఆర్ పర్చ్ ఏ బ్యాచ్. సో ఒక బ్యాచ్ మనం క్రియేట్ చేసినాము ఫస్ట్ స్టార్టింగ్లో, ఇప్పుడు నేను డెలీట్ చేయాలనుకున్నా ఆర్ పర్చ్ చేయాలనుకుంటే ఎట్లా అంటే డిలీటింగ్ ఆర్ పర్చ్ ఏ బ్యాచ్ రిమూవ్స్ ఇట్ ఫ్రమ్ ద సిస్టమ్స్ యాజ్ యూజువల్లీ డన్ టు ఎలిమినేట్ ఎర్రర్స్ ఆర్ అన్నెసెసరీ డేటా. ఇట్ ఎన్ష్యూర్ ద అకౌంటింగ్ రికార్డ్స్ రిమైన్ క్లీన్ అండ్ అక్యురేట్. ఇక్కడ స్టెప్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేట్ టు బ్యాచ్ మేనేజ్మెంట్కి నావిగేట్ చేయాలి. ఇందులో సెక్షన్ బ్యాచ్ మేనేజ్ని మనం క్లిక్ చేసుకోవాలి. బ్యాచ్ మేనేజ్ని క్లిక్ చేసుకుంటే లొకేట్ ద బ్యాచ్ మేనేజ్, ఫైండ్ స్పెసిఫిక్ బ్యాచ్ ఏమి అంటే మనం డెలీటా ఆర్ పర్జ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు డెలీట్ అయితే డెలీట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ పర్జ్ ఆప్షన్ అయితే పర్జ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డెలీట్ ఆప్షన్ కావాలన్నప్పుడు డెలీట్, పర్జ్ అంటే పర్జ్ని సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ నావిగేట్ చేసి లొకేట్ చేస్తాం ఫైండ్ స్పెసిఫిక్ బ్యాచ్కి సంబంధించి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ చేయాలి యాక్షన్ని, వెరిఫై అండ్ కన్ఫర్మ్ ద డెలీషన్ ఆర్ పర్జింగ్, ఇన్ష్యూరింగ్ కంప్లైన్స్ విత్ కంపెనీ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ అనుకోండి,
కేకేఆర్ కంపెనీ ఉంది. కేకేఆర్ నీడ్ టు delete a duplicate batch. ఇప్పుడు అప్లికేషన్ ఏమి కేకేఆర్ అకౌంట్ లొకేట్ ద డూప్లికేట్ బ్యాచెస్ ఏమున్నాయి వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. మనకి అన్నెసెసరీ అనుకుంటే అండ్ delete it following కంపెనీ ప్రొసీజర్ అండ్ మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ. సో అది డిలీట్. ఇప్పుడు పర్జ్ అంటే ఏమంటే దాని యొక్క యాక్టివ్ యూజ్ నుంచి ఇన్యాక్టివ్ చేయడం అంటే పర్జ్ అనమాట. నెక్స్ట్ హౌ టు యూస్ టెంప్లెట్ ఫర్ బుకింగ్ బ్యాచెస్. సో బ్యాచెస్ని బుక్ చేసుకోవడానికి మనం టెంప్లెట్స్ని ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే టెంప్లెట్స్ ఏవైతే ఉంటావో ఇన్వెస్టాన్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి ప్రతి ఒక్కదానికి టెంప్లెట్స్ అనేది ఉంటుంది. బ్యాచ్ క్రియేషన్ ప్రాసెస్కి, ప్రీ ఫిల్లింగ్ కామన్ ఫీల్డ్కి ఇవి మనకి టైంని సేవ్ చేస్తుంది. ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ. సో ప్రీ ఫిల్లింగ్ కామన్ డేటా ఏమన్నా ఉంటే వాటిని ప్రీ ఫిల్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అనేది చాలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే క్రియేట్ ఏ టెంప్లెట్ని క్రియేట్ చేయాలన్నప్పుడు సెట్ అప్ ఏ టెంప్లెట్ విత్ కామన్లీ యూజర్ సెట్టింగ్ అండ్ ఫీల్డ్స్. సో కొన్ని టెంప్లెట్ని సెటప్ చేసుకోవాలి అండ్ సేవ్ ద టెంప్లెట్. ఆ టెంప్లెట్ని సేవ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ యూజ్ కోసం స్టోర్ చేసుకోవాలి. అండ్ యూజ్ ద టెంప్లెట్ వెన్ క్రియేటింగ్ న్యూ బ్యాచ్ని క్రియేట్ చేస్తుంటే సెలెక్ట్ ద టెంప్లెట్ టు ఆటో ఫిల్ ద బ్యాచ్ డీటెయిల్స్. సో బ్యాచ్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ కావడానికి మనం ఏదైతే ఇంతకుముందు స్టోర్ చేసినామో ఆ స్టోర్ చేసిన టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోవడం. మోడిఫై యాజ్ నీడెడ్. అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫర్ ద న్యూ బ్యాచ్ అండ్ సేవ్ చేయొచ్చు టైంని. నా ఇప్పుడు కంపెనీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ స్టోన్ గ్రూప్ ఉందనుకోండి. బ్లాక్ స్టోన్ ఫ్రీక్వెంట్లీ ప్రాసెస్ మంత్లీ మేనేజ్మెంట్ ఫీ అలొకేషన్. సో అప్లికేషన్ ఏం చేస్తానంటే బ్లాక్ స్టోన్ అకౌంటెంట్ క్రియేట్ ఏ టెంప్లెట్ ఫర్ మేనేజ్మెంట్ ఫీ అలొకేషన్. మేనేజ్మెంట్ ఫీ అలొకేషన్కి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవడం. ఈచ్ మంత్ అనేది దే యూజ్ ద టెంప్లెట్ టు క్విక్లీ క్రియేట్ న్యూ బ్యాచెస్, సేవింగ్ టైమ్ అండ్ ఎన్ష్యూరింగ్ కన్సిస్టెన్సీ. ఇది అకౌంటింగ్ టూల్కి సంబంధించి ఇన్వెస్టాన్లో. నెక్స్ట్ టూల్ ఏమి మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్ ఇన్ ఇన్వెస్టాన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ఎం అంటే ఏమి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది ఒక సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేస్తాము మేనేజ్ యొక్క ఇంటరాక్షన్ అండ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్, క్లయింట్స్, ఇన్వెస్టర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. రిలేషన్షిప్ అండ్ ఇంటరాక్షన్ని మేనేజ్ చేయడానికి యూజ్ అయ్యే టూల్ ఏదైనా ఉందంటే అది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ కమ్యూనికేషన్, ట్రాక్ ఇంటరాక్షన్స్ అండ్ మెయింటైన్ కంప్రహెన్సివ్ డేటాబేస్ ఆఫ్ కాంటాక్ట్స్. సో లైవ్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ కంపెనీ ఉంది. కేకేఆర్ మేనేజ్ చేస్తుంది రిలేషన్షిప్ విత్ ఇట్స్ ఇన్వెస్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు సిఆర్ఎం విత్ ఇన్ ఇన్వెస్టర్ టు ట్రాక్ ఇన్వెస్టర్ యొక్క ఇంటరాక్షన్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఏం చేయాలి, స్ట్రాంగ్ అండ్ ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ కోసం. ఇప్పుడు న్యూ కాంటాక్ట్స్కి మనం ఎట్లా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. Creating a new contact in Investor's CRM involves entering relevant details about the individual కానీ or entity కానీ, ensuring accurate and up-to-date information for future interaction కోసం అప్డేట్ని ప్రొవైడ్ చేయాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్టాన్ డాష్ బోర్డ్లోకి రావాలి. ఇన్వెస్టాన్ డాష్ బోర్డ్లో సిఆర్ఎం మోడల్ని నావిగేట్, సిఆర్ఎం మోడల్ని క్లిక్ చేసుకుంటే యాక్సెస్ చేసుకోవాలి సిఆర్ఎం సెక్షన్ని విత్ ఇన్ ద ఇన్వెస్టార్లో. తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి క్రియేట్ న్యూ కాంటాక్ట్. తర్వాత ఇనిషియేట్ చేయాలి ప్రాసెస్ టు యాడ్ న్యూ కాంటాక్ట్ అని. అక్కడ ఎంటర్ చేయాలి కాంటాక్ట్ యొక్క డీటెయిల్స్ని, ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయాలి. అతని యొక్క నేమ్, అతని యొక్క ఈమెయిల్ అడ్రస్, అతని యొక్క ఫోన్ నెంబర్ ఏమి, అతని యొక్క అడ్రస్ ఏమి, అతని యొక్క ఆర్గనైజేషన్ ఏమి, అతని యొక్క జాబ్ టైటిల్ ఏమి. దీన్ని సేవ్ చేసుకోవాలి కాంటాక్ట్ని అండ్ కన్ఫర్మ్ చేయాలి సేవ్ ద న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ద సిస్టంలో. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ డీటెయిల్స్ తీసుకుంటే కంపెనీ అనేది బ్లాక్ స్టోన్ గ్రూప్ ఉంది అనుకుందాం. బ్లాక్ స్టోన్ గ్రూప్ వాళ్ళు రిలేషన్షిప్ విత్ న్యూ ఇన్వెస్టర్, కొత్త ఇన్వెస్టర్ అనే వాళ్ళు వచ్చినారు. హెచ్ఎన్ఐ పర్సన్ వచ్చినారు, హై నెట్ వర్త్ ఇండివిజువల్ పర్సన్ అప్లై చేసినారు. దానికి బ్లాక్ స్టోన్ టీమ్ అనేది క్రియేట్ చేస్తుంది న్యూ కాంటాక్ట్ ఎంట్రీ ఇన్ ఇన్వెస్టాన్, ఎంటరింగ్ ద డీటెయిల్స్ సచ్ యాజ్ ది ఇన్వెస్టర్స్ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఆర్గనైజేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్లో. దిస్ ఎన్ష్యూర్స్ అక్యురేట్ ట్రాకింగ్ అండ్ కమ్యూనికేషన్ విత్ న్యూ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ మ్యాండేటరీ ఫీల్డ్ అంటే ఈ ఇన్వెస్టర్స్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ని పెట్టవచ్చు. అంటే సర్టన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ when creating a new investor or contact to ensure essential information is captured చేసుకున్నామా లేదా. ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం కొన్ని డీటెయిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ లైక్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇట్లా మ్యాండేటరీ డీటెయిల్స్ని పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్
నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్స్, నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ మ్యాండేటరీగా పెట్టుకోవడం, ఆర్గనైజేషన్ ఒకవేళ అది ఈఫ్ అప్లికబుల్ అయితే, అంటే కొంతమంది ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అసోసియేట్ ఏమైంది, జాబ్ టైటిల్ ఏమి, పొజిషన్ ఏమి అండ్ రోల్ ఆఫ్ ద కాంటాక్ట్ ఏమి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో, లిమిటెడ్ పార్ట్నరా, లిమిటెడ్ పార్ట్నర్కి లిమిటెడ్ పార్ట్నరా, జనరల్ పార్ట్నరా, ఇట్లా టైటిల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ క్యాలే గ్రూప్ ఉంది అనుకోండి, క్యాలే టీమ్స్ యాడ్ ఏ న్యూ ఇన్వెస్టర్ టు దేర్ డేటా బేసిస్. అప్లికేషన్ చేసేటప్పుడు ఏమి క్యాలే వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి దట్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టర్ నేమ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆర్గనైజేషన్ అండ్ జాబ్ టైటిల్ అనేది ఫిల్ చేసినామా లేదా ఇన్వెస్టర్ ప్రొఫైల్ ఇన్వెస్ట్రాన్లో. నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ చేసినాము, ఇప్పుడు ఎట్లా మోడిఫై చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి ఎగ్జాక్ట్ కాంటాక్ట్ని ఆర్ ఇన్వెస్టర్కి సంబంధించి. ఫస్ట్ అక్కడ ఈ ఇన్వెస్టర్ డాష్బోర్డ్లో మోడిఫై ఆర్ డిలీటింగ్ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ అలో చేస్తుంది ఆర్గనైజేషన్ టు కీప్ దేర్ సిఆర్ఎం డేటాబేస్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ విత్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఇందులో డాష్బోర్డ్లో లొకేట్ చేయాలి కాంటాక్ట్లో, ఫైండ్ కాంటాక్ట్ ఆర్ ఇన్వెస్టర్ టు బి మోడిఫైడ్. ఎవరైతే ఇన్వెస్టర్ని మోడిఫై చేయాలో ఆ పర్సన్ని దగ్గర క్లిక్ చేయాలి, మోడిఫై కానీ క్రియేట్ చేయాలి. అక్కడ ఎడిట్ ఆర్ డిలీట్ ఆప్షన్ని తీసుకోవాలి, అప్రాప్రియేట్ యాక్షన్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఎడిట్ తీసుకుంటే చేంజెస్ ఏం చేయాలి ఆర్ డిలీట్ చేయాలంటే కన్ఫర్మ్ చేయాలి, డిలీట్ మోడిఫై ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్ ద డిలీట్ యాక్షన్స్. నెక్స్ట్ సేవ్ చేయాలి చేంజెస్ని, ఇఫ్ మోడిఫైడ్ ఎన్ష్యూర్ చేంజెస్ ఆర్ సేవ్డ్. ఇఫ్ డిలీటింగ్ అనుకోండి కన్ఫర్మ్ చేయాలి యాక్షన్ని, మోడిఫై చేస్తే సేవ్ చేయాలి, డిలీట్ అయితే యాక్షన్ని కన్ఫర్మ్ చేయాలి. అంటే మనకి మెసేజ్ అనేది ఇస్తుంది, వార్నింగ్ మెసేజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, అపోలో నీడ్స్ టు అప్డేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ ఫస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్లో మొబైల్ నెంబర్ తీసుకున్నాను, ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అపోలో టీం వాళ్ళు లొకేట్ చేయాలి కాంటాక్టర్స్ ఇన్వెస్టర్లో ఈ సిఆర్ఎంని సెలెక్ట్ చేసుకుని దానిలో సెలెక్ట్ చేసుకోవాలి ఎడిట్ని అండ్ అప్డేట్ చేయాలి ఈమెయిల్ అడ్రస్ని. ఆల్టర్నేటివ్లీ ఇఫ్ కాంటాక్ట్ ఈజ్ నో లాంగర్ రిలవెంట్ అనుకోండి, చూస్ టు డిలీట్ ఇట్ ఫ్రమ్ డేటాబేస్. నౌ హౌ టు లింక్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ కాంటాక్ట్ టు ద ఇన్వెస్టర్. సో న్యూ కాంటాక్ట్ని ఆ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్కి ఎట్లా లింక్ చేయాలి, లింకింగ్ కాంటాక్ట్స్ టు ఇన్వెస్టర్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ మెయింటైన్ కంప్రహెన్సివ్ రికార్డ్. అంటే ఫండ్ 1లో అతను ఉన్నాడు, ఫండ్ 2లో గుణించాడు, ఫండ్ 3లో గుణించాడు. ఇప్పుడు ఈచ్ ఫండ్లో ఒక్కొక్కసారి రిజిస్టర్ చేయడం వల్ల ఒక డూప్లికేట్ అయిపోతుంది, ఒకటే పర్సన్ అన్నిసార్లు వస్తుంది. అట్లా కాకుండా ఒకటే పర్సన్కి అతనికి ఎన్ని ఫండ్స్ ఉన్నాయనేది చేయాలి అన్నప్పుడు ఇక్కడ నావిగేట్ చేయొచ్చు టు ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోకి సంబంధించి. యాక్సెస్ ద ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో విత్ ఇన్ ద ఇన్వెస్టర్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ కాంటాక్ట్ ఇనిషియేట్ చేయాలి ప్రాసెస్ టు లింక్ న్యూ కాంటాక్ట్స్కి. అక్కడ సెర్చ్ అండ్ క్రియేట్ న్యూ కాంటాక్ట్ పైన క్లిక్ చేసుకొని డేటాబేస్లో క్రియేట్ న్యూ వన్ అని క్లిక్ చేసి తర్వాత ఆ లింక్ని సేవ్ చేయాలి, కన్ఫర్మ్ అండ్ సేవ్ ద లింక్ బటన్ ద ఇన్వెస్టర్ అండ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్కి సంబంధించి కన్ఫర్మ్ అండ్ సేవ్ చేసుకోవాలి ఆ యొక్క లింక్ని. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ డేటాని తీసుకుందాం. ఇప్పుడు లైవ్ కంపెనీలో టీపీజీ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు, టీపీజీ వాంట్స్ టు అసోసియేట్ న్యూ కాంటాక్ట్ విత్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లో అతని ఒక ఫండ్ 3లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, టీపీజీ టీమ్ అనేది నావిగేట్ చేస్తుంది. ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ఎక్కడుంది, ఇన్వెస్టర్లో సెలెక్ట్ చేసుకుని యాడ్ కాంటాక్ట్స్ అండ్ ఎయిదర్ చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ ఫ్రమ్ ద డేటాబేస్ ఆర్ క్రియేట్ న్యూ వన్. దిస్ ఎన్ష్యూర్ దట్ రిలవెంట్ కాంటాక్ట్స్ అన్నీ లింక్ అయినట్లు అప్రాప్రియేట్ ఇన్వెస్టర్స్కి ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం. నెక్స్ట్ ఇంకా ఈ సిఆర్ఎంలో అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా హెల్ప్ చేసేది ఏమన్నా ఉంటుందా ఫండ్ అకౌంటెంట్కి అంటే అడిషనల్గా కమ్యూనికేషన్ ట్రాకింగ్. CRM allows fund accountant to track all interaction with investors including emails, phone calls, meetings. అంటే ఆ డేట్లో ఆ టైంకి మీరు కాల్ చేసినారు, ఆ డేట్లో ఆ టైంకి మెయిల్ చేసినారు, ఇట్లా మనకి కమ్యూనికేషన్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ మేనేజ్మెంట్. సమ్ CRM సిస్టమ్స్ ఇంటిగ్రేట్ విత్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ టూల్స్ ఎనేబులింగ్ ఈజీ యాక్సెస్ టు ఇన్వెస్టర్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్. సో ఇంటిగ్రేట్ చేస్తుంది డాక్యుమెంట్ని మేనేజ్మెంట్ చేయడానికి. నెక్స్ట్ కస్టమైజేషన్. CRM కెన్ ఆఫ్టెన్ బీ కస్టమైజ్డ్ టు సూట్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ యాడింగ్ కస్టమ్ ఫీల్డ్స్, వర్క్ ఫ్లోర్స్ అండ్ రిపోర్టింగ్ ఫంక్షనాలిటీస్. ఇవి చెక్ చేసుకుంటుంది, ఇంటిగ్రేషన్ చేస్తుంది. CRM మే ఇంటిగ్రేట్ విత్ అదర్ సిస్టమ్స్ సచ్ యాజ్ ఈమెయిల్ క్లయింట్స్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే మనం జస్ట్ ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్లోనే క్లిక్ చేస్తే డైరెక్ట్ మెయిల్ వెళ్ళిపోవడానికి కూడా మనకి ఇంటిగ్రేట్ అనేది చేస్తాయి.
ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ తీసుకుంటే బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఉంది. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ యొక్క ఫండ్ అకౌంటెంట్ నీడ్ టు ట్రాక్ ఇన్వెస్టర్స్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్డ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. బ్రిడ్జ్ వాటర్ యూటిలైజ్ చేస్తుంది సిఆర్ఎం ఫీచర్స్ని ఇన్వెస్టర్కి. లాగ్ ఆల్ ఇన్వెస్టర్ యొక్క ఇంటరాక్షన్ ఏమి, అటాచ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా సచ్ as స్టేట్మెంట్స్, రిపోర్ట్స్, కస్టమైజ్ సిస్టమ్స్ టు అలైన్ విత్ దేర్ స్పెసిఫిక్ కమ్యూనికేషన్ వర్క్ ఫ్లోర్కి సంబంధించి. అన్నీ కాదు, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏమి సిఆర్ఎం అంటే, సిఆర్ఎం అనేది ఒక విటల్ టూల్ మేనేజ్ చేయడానికి ఇన్వెస్టర్స్ యొక్క రిలేషన్షిప్ని అండ్ కన్ఫర్మ్ చేయడానికి ఫర్ ద ఫర్మ్స్ లైక్ కేకేఆర్, బ్లాక్ స్టోన్ గ్రూప్, క్యాలే గ్రూప్, అపోలో గ్లోబల్, టీపీజీ, బ్రిడ్జ్, ఆర్టోస్టోన్. బై అండర్స్టాండింగ్ హౌ టు క్రియేట్ అండ్ మేనేజింగ్ కాంటాక్ట్స్, ఐడెంటిఫైయింగ్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్, మోడిఫైయింగ్ ఆర్ డిలీటింగ్ కాంటాక్ట్స్, కానీ లింకింగ్ కాంటాక్ట్స్ అంటే ఒకటే ఇన్వెస్టర్స్కి లింకింగ్ చేయడము ఇన్వెస్టర్స్కి, అండ్ లెవరేజింగ్ అడిషనల్ సిఆర్ఎం ఫీచర్స్ని ఫండ్ అకౌంటెంట్ అనేవాడు ఎఫెక్టివ్లీ మెయింటైన్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ యొక్క రిలేషన్షిప్ ఎన్హాన్స్ చేయొచ్చు, కమ్యూనికేషన్ని అండ్ స్ట్రీమ్లైన్ చేయొచ్చు వాళ్ళ యొక్క వర్క్ ఫ్లోని విత్ ఇన్ ఇన్వెస్టార్లో. నెక్స్ట్ టూల్ వచ్చేసి రిపోర్ట్ విజార్డ్ టూల్ ఇన్ ఇన్వెస్టార్. ఈ పర్పస్ ఏమి రిపోర్ట్ విజార్డ్కి సంబంధించి అంటే purpose of enabling users to generate customized reports tailored to specific business requirement. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనుకోండి, ఒక పర్సన్ డైరెక్ట్ రెడీమేడ్ క్లోత్ తీసుకుంటే ఒకలాగా ఉండొచ్చు, అతనే స్టిచ్చింగ్ తీసుకుంటే టైలర్ దగ్గర వెళ్ళి అతనికి సూపర్గా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే సేమ్ మనకి ఈ రిపోర్ట్ విజార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, కస్టమైజ్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది స్పెసిఫిక్ బిజినెస్ రిక్వైర్మెంట్కి. It allows fund accountant to extract and present relevant data in the structured format, facilitating informed decision making and compliances. For example, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. అపోలో నీడ్స్ టు క్రియేట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఫర్ ఇట్స్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళు క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని చేయాలనుకుంటున్నారు. అప్లికేషన్ అపోలో ఫండ్స్ అకౌంటెంట్ యూటిలైజ్ ద రిపోర్ట్ విజార్డ్ ఇన్ ఇన్వెస్టార్ టు డిజైన్ కస్టమైజ్డ్ రిపోర్ట్ దట్ ఇంక్లూడ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, క్యాపిటల్ అలొకేషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మరీస్, ప్రొవైడింగ్ ఇన్వెస్టర్ విత్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ ఫండ్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళు రిపోర్ట్ విజార్డ్ని యూజ్ చేసి డిజైన్ చేస్తారు కస్టమర్ రిపోర్ట్ని. కస్టమర్ రిపోర్ట్లో పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏమి, క్యాపిటల్ అలొకేషన్ ఏమి, ఇన్వెస్ట్మెంట్ సమ్మరీస్ ఏమి అండ్ ఇన్వెస్టర్స్కి వాల్యుబుల్ ఇన్సైట్స్ ఏమి ఫండ్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఇట్లా ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ న్యూ రిపోర్ట్ అంటే క్రియేటింగ్ ఏ న్యూ రిపోర్ట్ యూజింగ్ ద రిపోర్ట్ విజార్డ్ ఇన్వాల్వ్స్ సెలెక్టింగ్ డేటా సోర్స్ ఏముంది సెలెక్ట్ చేసుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి రిపోర్టింగ్ క్రైటీరియా ఏమి, అండ్ ఫార్మాటింగ్ చేయాలి. రిపోర్ట్ లేఅవుట్ అంటే మనకి ఏ4లో కావాలా, ఏ5లో కావాలా, రిపోర్ట్ ప్రకారం కావాలా, లీగల్ ఫార్మాట్ కావాలా, లేఅవుట్ ఎట్లా ఉండాలి మీట్ ద స్పెసిఫిక్ బిజినెస్ రిక్వైర్మెంట్కి. ఇప్పుడు స్టెప్స్ చూద్దాం ఎట్లా చేయాలని. ఫస్ట్ ఇన్వెస్టార్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుంటే అక్కడ రిపోర్ట్ విజార్డ్ టూల్ అనేది ఉంటుంది, వాటిని తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ డేటా సోర్స్ని చూస్ ద రిలవెంట్ డేటా సోర్స్ అంటే ఇన్వెస్టర్ డేటా ఆర్ ట్రాన్సాక్షన్ రికార్డ్, ఈ డేటా ఏది కావాలంటే అది రిలవెంట్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ రిపోర్ట్ క్రైటీరియా అంటే స్పెసిఫిక్ క్రైటీరియా ఏమి సచ్ యాజ్ డేట్ రేంజ్ కానీ, ట్రాన్సాక్షన్ టైప్లో కానీ, ఇన్వెస్టర్ కేటగిరీలో కానీ మనం రిపోర్ట్ క్రైటీరియాని డిఫైన్ చేయడం. నెక్స్ట్ ఫార్మాట్ కస్టమైజ్డ్ రిపోర్ట్ లేఅవుట్ బై సెలెక్టింగ్ ఫీల్డ్స్ టు డిస్ప్లే, అరేంజింగ్ దెమ్ అండ్ అప్లయింగ్ ఫార్మాటింగ్ రిపోర్ట్. సో వాళ్ళకి ఏ ఫార్మాట్లో కావాలి, లీగల్ ఫార్మాట్లో కావాలా, ఏ4లో కావాలా, ఏ5లో కావాలా, ఐఎస్ఓలో కావాలా, ఇట్లా ఏ దానిలో కావాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ జనరేట్ రిపోర్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సేవ్ ద రిపోర్ట్ టెంప్లెట్ అండ్ జనరేట్ ద రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద డిఫైన్డ్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ తీసుకుంటే బ్లాక్ స్టోన్ కంపెనీ ఉంది, బ్లాక్ స్టోన్ గ్రూప్ వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్న మంత్లీ ఇన్వెస్టర్ స్టేట్మెంట్ రిపోర్ట్ని. ఇప్పుడు బ్లాక్ స్టోన్ ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు రిపోర్ట్ విజార్డ్ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు ఇన్వెస్టర్ డేటా సోర్స్ ఏముంది, డిఫైన్ చేస్తారు క్రైటీరియాని అంటే రిపోర్టింగ్ పీరియడ్ని. సో ఈ మే మంత్కి సంబంధించి అని. అండ్ ఫార్మాట్ వచ్చేసి లేఅవుట్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టర్ అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ సమ్మరీ అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని పెట్టవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనం హౌ టు అమెండ్ అండ్ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ ఆర్ క్రియేట్ ఏ కాపీ. Amending an existing report or creating a copy allows user to modify report templates without altering the original version, ensuring the flexibility and version
కంట్రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టెప్స్ చూద్దాం ఎట్లా చేయాలని. ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ దాంట్లో ఫైండ్ రిపోర్ట్ టెంప్లెట్ ఇన్ ద రిపోర్ట్ విజార్డ్లో రిపోర్ట్ టెంప్లెట్ని ఫైండ్ చేసుకోండి. తర్వాత ఎడిట్ ఆర్ డూప్లికేట్, చూస్ టు ఎయిదర్ ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ ఆర్ క్రియేట్ ఏ కాపీ ఫర్ మోడిఫికేషన్. ఎడిట్ని కానీ డూప్లికేట్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మోడిఫై క్రైటీరియా ఆర్ లేఅవుట్, అమెండ్ రిపోర్ట్ క్రైటీరియా, లేఅవుట్ ఆర్ ఫార్మాటింగ్ హ్యాస్ నీడెడ్. నెక్స్ట్ సేవ్ ద చేంజెస్, సేవ్ ద అమెండెడ్ రిపోర్ట్ ఆర్ కాపీ విత్ మోడిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యార్లే గ్రూప్ ఉందనుకోండి. క్యార్లే నీడ్ టు అప్డేట్ ఇట్స్ క్వార్టర్లీ ఇన్వెస్టర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. క్యార్లే ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు లొకేట్ చేయాలి ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ యొక్క టెంప్లెట్ ఏమి ఇన్వెస్టర్ రిపోర్ట్ విజార్డ్లో, డూప్లికేట్ ఇట్ టు క్రియేట్ ఏ కాపీ. సో కాపీ క్రియేట్ చేయడానికి డూప్లికేట్ ఆర్ దెన్ మోడిఫై చేయొచ్చు కాపీ బై అప్డేటింగ్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్ అండ్ యాడింగ్ ద న్యూ సెక్షన్స్ ఫర్ ఇన్వెస్టర్స్ కామెంటరీ. సో వాళ్ళతోను ఇన్వెస్టర్కి ఏమైనా కామెంట్ చేయాలనుకున్నాను అనుకోండి, అట్లా కామెంటరీస్ని యాడ్ చేసి అతను ఇవ్వచ్చు. అది మెయిన్కి సంబంధించి. నెక్స్ట్ యూజింగ్ ద పర్ఫార్మెన్స్ టు పుల్ ఏ రిపోర్ట్ విత్ స్పెసిఫికేషన్స్. సో ఈ పారామీటర్స్ని యూజ్ చేసి ఎట్లా మనం పుల్ చేయొచ్చు రిపోర్ట్ని విత్ స్పెసిఫికేషన్కి అంటే పారామీటర్స్ ఇన్ ద రిపోర్ట్ విజార్డ్స్ allow user to specific report criteria dynamically, enabling customized report generation based on specific requirements such as the date range, investor category, transaction type. For example, కంపెనీ టీపీజీ క్యాపిటల్ ఉంది. టీపీజీ వాంట్స్ టు జనరేట్ ఏ రిపోర్ట్ ఫర్ స్పెసిఫిక్ ఇన్వెస్టర్ కేటగిరీ ప్రకారంగా అతను చేయాలనుకున్నాడు. ఇప్పుడు అప్లికేషన్ ఏమి, టీపీజీ ఫండ్ అకౌంటెంట్ యూటిలైజెస్ పారామీటర్స్ ఇన్ ద రిపోర్ట్ విజార్డ్ టు డిఫైన్ ద క్రైటీరియా ఫర్ రిపోర్ట్. స్పెసిఫై చేయాలి ఇన్వెస్టర్ కేటగిరీ ఏమి, పారామీటర్స్ ఏమి, టు పుల్ డేటా ఓన్లీ టు ద సెలెక్టెడ్ ఇన్వెస్టర్స్. అంటే ఫండ్లో రియల్ ఎస్టేట్ ఫండ్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, నాకు ఓన్లీ 5 మెంబర్సే కావాలి. సో ఓన్లీ 5 మెంబర్స్ యొక్క డేటాని పుల్ చేయాలి అనుకుంటున్నా. 5 మెంబర్స్ డేటాని పుల్ చేయడానికి మనకి యూజ్ చేస్తుంది ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్ ఈ రిపోర్ట్ విజార్డ్ అనేది. నెక్స్ట్ లింకింగ్ ద రిపోర్ట్ విజార్డ్ టు ఎక్సెల్. అంటే మనం డైరెక్ట్గా నేను ఎక్సెల్లో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. డెసిషన్ మేకింగ్కి ఎక్సెల్ని ఎక్కువ యూజ్ చేస్తారు ఫండ్ అకౌంటెంట్ని. ఈ ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్గా నాకు ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి లింక్ చేసి పెడుతుంది. లింకింగ్ రిపోర్ట్ విజార్డ్ టు ఎక్సెల్ ఎనేబుల్స్ యూజర్స్ టు ఎక్స్పోర్ట్ రిపోర్ట్ డేటా డైరెక్ట్లీ టు ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్ కోసం, విజువలైజేషన్ కోసం ఆర్ షేరింగ్ పర్పస్ కోసం. అంటే మనం ఎక్సెల్లోకి వేసుకొని పివోట్ టేబుల్ వేసుకోవచ్చు, ఆ పివోట్ చార్ట్ వేసుకోవచ్చు. చార్ట్ వేసుకొని ఈ మంత్లో ఇంత పెరిగింది, ఈ మంత్లో ఇంత దిగింది, పివోట్ చార్ట్ కానీ ఆ వీలుకప్ వేసుకోవచ్చు. ఎవరెవరి పర్సన్కి ఎంతెంత అనేది తెలుసుకోవడానికి అంత డేటాకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఉందనుకోండి. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్ అనలైజ్ చేయాలనుకున్నాను క్వార్టర్లీ ఇన్ఫర్మేషన్ పర్ఫార్మెన్స్ డేటా అని. సో దాన్ని ఎక్సెల్కి తీసుకోవాలన్నప్పుడు బ్రిడ్జ్ వాటర్ ఫండ్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, లింక్ చేస్తాడు రిపోర్ట్ విజార్డ్ని టు ఎక్సెల్కి. లింక్ చేస్తే మనం వాటిని అలో చేస్తుంది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ని. ఎక్సెల్లోకి వచ్చినప్పుడు ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో నేను పివోట్ టేబుల్ కానీ వీలుకప్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి పివోట్ చార్ట్ కానీ పివోట్ ట్రీస్ కానీ యూజ్ చేసి నేను పర్ఫార్మెన్స్ మెట్రిక్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. డేటా మ్యానిపులేషన్ ఏమైనా జరిగిందా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు డౌన్లోడ్ రిపోర్ట్ ఇన్ ఎక్సెల్ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్. సో రిపోర్ట్ విజార్డ్ అలోస్ యూజర్ టు డౌన్లోడ్ జనరేటెడ్ రిపోర్ట్ ఇన్ వేరియస్ ఫార్మాట్లో. ఎక్సెల్లో కావాలంటే ఎక్సెల్లో, పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో నీకు ఫెసిలిటీ ఇచ్చేస్తుంది ఈజీ డిస్ట్రిబ్యూషన్ అండ్ అచీవింగ్ ఆఫ్ రిపోర్ట్ డేటా. నౌ స్టెప్స్ ఏమంటే జనరేట్ రిపోర్ట్ అంటే ఫస్ట్ ఈ రిపోర్ట్ విజార్డ్ని యూజ్ చేసి జనరేట్ టు డిజైర్డ్ రిపోర్ట్ జనరేట్ పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టెడ్ డౌన్లోడ్ ఫార్మాట్. సో మనం ప్రిఫర్డ్ ఫార్మాట్ ఏం కావాలి, ఎక్సెల్లో కావాలా పీడిఎఫ్లో కావాలా అనేది రిపోర్ట్కి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ డౌన్లోడ్ ద రిపోర్ట్ ఇనిషియేట్ చేయాలి డౌన్లోడ్ ప్రాసెస్ టు సేవ్ ద రిపోర్ట్ ఫైల్ లోకల్లీ. సో ఏదో ఒక డెస్క్టాప్ పైన పెట్టుకోవాలనుకున్నా, ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలా, అక్కడ స్టోర్ ప్లేస్ని పెడితే అక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైవ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే కంపెనీ ఉంది, కేకేఆర్ కంపెనీ ఉంది. కేకేఆర్ వాళ్ళు నీడ్ టు డిస్ట్రిబ్యూట్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు స్టేక్ హోల్డర్స్. సో క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అప్లికేషన్ ఏమంటే కేకేఆర్ ఫండ్ అకౌంటెంట్ జనరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజింగ్ రిపోర్ట్ విజార్డ్ అండ్ డౌన్లోడ్ దెమ్ ఇన్ బోత్ ఎక్సెల్ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ టు ఇన్వెస్టర్స్, ఆడిటర్ అండ్ రెగ్యులేటరీ అథారిటీస్. సో ఇన్వెస్టర్స్కి, ఆడిటర్స్కి, రెగ్యులేటరీ అథారిటీస్కి ప్రొవైడ్ చేయడానికి ఎక్సెల్లో, పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తారు. ఎక్సెల్ అంటే
ఆడిటర్కి ఇస్తే ఆడిటర్ కొంచెం పర్ఫామ్ చేస్తారు. రెగ్యులేటరీ వాళ్ళకి ఇన్వెస్టర్స్కి డైరెక్ట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా యూజ్ఫుల్ అవుతుందా ఈ రిపోర్ట్ విచ్చేది వల్ల ఈ ఫండ్ అకౌంటెంట్కి అంటే షెడ్యూల్డ్ రిపోర్ట్ అంటే సెటప్ చేసుకోవచ్చు. ఆటోమేటెడ్ షెడ్యూల్స్ ఫర్ రిపోర్ట్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టు స్ట్రీమ్లైన్ ఆపరేషనల్ వర్క్ ఫ్లో అంటే ఈ టైంకి ఈ డేట్లో ఈ టైంకి ఈ పర్సన్కి వెళ్ళిపోవాలి అంటే ఆటోమేటిక్గా షెడ్యూల్ వేసుకోవచ్చు. రిపోర్ట్ జనరేషన్కి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అంటే మనకి డ్యూ డేట్ ఉందనుకోండి, ఈ డ్యూ డేట్కి ముందు రోజు మనకి జనరేట్ అయ్యి వెళ్ళిపోవాలనుకోవడం. నెక్స్ట్ రిపోర్ట్ వర్షనింగ్ మెయింటైనింగ్ వర్షన్ కంట్రోల్ బై ట్రాకింగ్ రివిజన్స్ అండ్ అప్డేట్స్ టు రిపోర్ట్ టెంప్లెట్స్ విత్ ఇన్ ద రిపోర్ట్ విజార్డ్. నెక్స్ట్ కొలాబరేషన్ ఎనేబుల్ చేసుకుంటే కొలాబరేషన్ని బై అలోవింగ్ మల్టిపుల్ యూజర్స్ టు యాక్సెస్ అండ్ మోడిఫై రిపోర్ట్ టెంప్లెట్స్ ఇన్ ద రిపోర్ట్ విజార్డ్ అంటే కొలాబరేషన్ని అప్లై చేస్తే వేరే వాళ్ళు కూడా మోడిఫై చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకొని మోడిఫై చేస్తుంది. నార్మల్గా ఫండ్ అకౌంటెంట్కి ఓన్లీ ఎంట్రీ లెవెల్ మాత్రమే నీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ సీనియర్ ఆర్ టీమ్ మేనేజర్, టీమ్ లీడ్ ఆర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యాక్సెస్ ఉంటుంది. ఏది మోడిఫై చేసే యాక్సెస్. వాళ్ళు ఒకేమైనా డౌట్ ఉందనుకోండి ఇంకొక టీమ్ లీడ్కి ఆర్ ఇంకొక ఫండ్ మేనేజర్ ఇంకొక మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొలాబరేషన్ చేసి వాళ్ళతో చేంజెస్ చేపిస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఇట్లుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ చూసుకున్నాం, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఉందనుకోండి. అపోలో నీడ్స్ టు స్ట్రీమ్లైన్ ఇట్స్ క్వార్టర్లీ రిపోర్టింగ్ ప్రాసెస్. అపోలో ఫండ్ అకౌంటెంట్ అనేవాడు షెడ్యూల్ చేసినాడు క్వార్టర్లీ రిపోర్ట్ జనరేటింగ్ యూజింగ్ ద రిపోర్ట్ విజార్డ్, ensuring timely distribution of updated financial statement to stakeholders. They also implement a version to tracking changes, facilitate collaboration among team members. So among team members లో కొలాబరేషన్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఒక్కొక్క టీంలో ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు. ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు అండ్ ఒక టీమ్ లీడ్ ఉంటారు, మేనేజర్ ఉంటారు. సో ఇట్లా ఒక గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. అందరికీ కొలాబరేషన్ అనేది పెడతారు. నెక్స్ట్ ఇవన్నీ కాదు, సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే ఏమి రిపోర్ట్ విజార్డ్ అంటే, రిపోర్ట్ విజార్డ్ అంటే ఒక టూల్. ఇది ఫండ్ అకౌంటెంట్ కస్టమైజ్ రిపోర్ట్ని జనరేట్ చేయనిక, బిజినెస్ నీడ్స్ ప్రకారం క్రియేట్ చేయనిక రిపోర్ట్ని, ఫంక్షనాలిటీస్ లైక్ డేటా సోర్స్, డిఫైనింగ్ క్రైటీరియా, ఫార్మాట్ లేయింగ్, యూటిలైజింగ్ పారామీటర్స్ అండ్ అబిలిటీ టు లింక్ రిపోర్ట్స్ని ఎక్సెల్కి లింక్ చేయనిక, డౌన్లోడ్ ఇన్ వేరియస్ ఫార్మాట్లో కావాలంటే, షెడ్యూల్డ్ ఆటోమేటెడ్ అంటే రిపోర్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి పంపించాలనుకున్నప్పుడు, ఆర్ అడిషనల్గా ఈ ఫండ్ అకౌంటెంట్ అనే వాళ్ళు వర్క్ ఫ్లో అనే డెఫినిషన్స్ చూసుకోవడానికి అడిషనల్ ఫీచర్ ఏమంటే అమెండ్ చేయనిక ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ని, వర్షనింగ్ ఆర్ కొలాబరేషన్ కేపబిలిటీస్ కూడా ఉంటాయి, కాంట్రిబ్యూట్ చేస్తుంది. మెయింటైనింగ్ అక్యురసీ అండ్ ఇప్పుడు మనము టీమ్ విఆర్ ఉందనుకోండి, ఇక్కడ పర్సన్ అక్కడ పర్సన్ యాక్సెస్ చేసుకుంటారు కదా, సేమ్ అట్లనే కొలాబరేషన్ అన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే రిపోర్ట్ విజార్డ్ అనేది ఇన్వాల్యుబుల్ రిసోర్స్ ఫర్ ఫండ్ అకౌంటెంట్ ఇన్ ఎఫెక్టివ్లీ మేనేజింగ్ అండ్ అనలైజింగ్ ఫైనాన్షియల్ డేటా విత్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో. నెక్స్ట్ లాస్ట్ టూల్, రిపోర్టింగ్ సర్వీస్ టూల్ ఇన్ ఇన్వెస్టాన్ సంబంధించి. వాట్ ఆర్ రిపోర్టింగ్ సర్వీసెస్? రిపోర్టింగ్ సర్వీసెస్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, reporting services in Investon refers to comprehensive set of tools and functionalities designed to facilitate the creation, customization and distribution of various types of reports and notices to investors, stakeholders, regulatory authorities. It serves as centralized platform for generating and managing critical communication related to fund activities. For example, private equity fund ఉందనుకున్నాం. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్లో ఎట్లుంటాయి మనకి డిఫరెంట్ ఫండ్స్ అనేది ఉంటాయి. డిఫరెంట్ ఫండ్స్కి డిఫరెంట్ క్యాపిటల్ కాల్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. క్యాపిటల్ కాల్ అనేది మనకు ఒక 15 days టైం అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో క్యాపిటల్ కాల్ అన్నప్పుడల్లా క్యాపిటల్ కాల్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. క్యాపిటల్ కాల్ నోటీస్ అనేది ఈ డేట్కి వెళ్ళాలి అని మనం చూసుకున్నప్పుడు రిపోర్టింగ్ సర్వీసెస్కి వాటన్నిటికి జనరేట్ చేయడానికి ఇక్కడ ఈ సర్వీస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్లే గ్రూప్ ఉంది. క్యాడ్లే నీడ్ టు ప్రొవైడ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అప్డేట్స్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్. ఏం చేయాలనుకున్నావు, ఈ క్వార్టర్లో ఈ అప్డేట్స్ వచ్చినాయి బాస్, ఈ క్వార్టర్లో ఈ అప్డేట్స్ వచ్చినాయని ఈ అప్డేట్స్ని వాళ్ళ యొక్క కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ యొక్క లిమిటెడ్ పార్ట్నర్స్కి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు సినారియో అప్లికేషన్ ఏం చేస్తుంది, క్యాడ్లే అనేది ఇట్లే చేస్తుంది. ఈ రిపోర్టింగ్ సర్వీసెస్ని ఇన్వెస్టార్లో జనరేట్ చేసేది డీటెయిల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, ఇన్సూరింగ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఫండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. Now,
usage of predefined templates in reporting services. Reporting services offers predefined templates that users can leverage to quickly generate standard reports, notices, communications without the need for extensive customization. This template streamline the reporting process and ensure consistency in formatting and content across different types of communications. So, for example, మనం Blackstone group company ఉందనుకోండి, Blackstone needs to send one out monthly capital call notice ని ఇవ్వాలనుకుంటుంది ఇన్వెస్టర్స్ కి. ఇప్పుడు బ్లాక్ స్టోన్ ఫండ్ అకౌంటెంట్ ఏం చేస్తాడంటే ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ లాస్ట్ మంత్లో ఇచ్చింటాడు, అంతకుముందు మంత్లో ఇచ్చింటాడు, ఆ టెంప్లెట్ని తీసుకుంటాడు, జనరేట్ చేస్తాడు క్యాపిటల్ కాల్ నోటీస్ని, ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ నెసరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్క్లూడ్ చేసినట్టు ప్రజెంటెడ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మాట్లో ఇచ్చి వీళ్ళ యొక్క లెటర్ హెడ్లో పంపించేసి దాన్ని కన్వర్ట్ చేసి ఇన్వెస్టర్స్కి పంపేయడం, లిమిటెడ్ పార్ట్నర్స్కి పంపేయడం. సో ప్రైవేట్ ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్ చేసినారు, మీరు ఫండ్కి సంబంధించి ఫండ్ అమౌంట్ని పేమెంట్ చేయాల్సి ఉంటుంది, కమిట్ అయిన అమౌంట్ని. ఇది క్యాపిటల్ కాల్ నోటీస్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్, హౌ టు జనరేట్ అండ్ డౌన్లోడ్ కాల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ quarterly notices. For generating and downloading calls distribution quarterly notices through reporting services involves selecting the appropriate template ని సెలెక్ట్ చేయడం, ఇన్పుట్టింగ్ రిలవెంట్ డీటెయిల్స్ ఏం కావాలి డిలెక్ట్ చేసుకోవడం, ఆ ఇనిషియేషన్ the generation process. Once generated, notice can be downloaded in various formats for distribution కి. ఇక్కడ స్టెప్స్ ఏమంటాయి అంటే, ఫస్ట్ యాక్సెస్ రిపోర్టింగ్ సర్వీస్ అంటే నేవిగేట్ టు ద రిపోర్టింగ్ సర్వీస్ మోడ్యూల్ ఇన్ ఇన్వెస్టాన్. సెలెక్ట్ చేసుకోవాలి టెంప్లెట్ని, చూస్ చేసుకోవాలి టెంప్లెట్ కరస్పాండింగ్ టు ద టైప్ ఆఫ్ నోటీస్ ఏమి, ఫస్ట్ కాల్ నోటీసా, డిస్ట్రిబ్యూషన్ నోటీసా, క్వార్టర్లీ రిపోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్పుట్ డేటా అంటే ప్రొవైడ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ సచ్ as ఇన్వెస్టర్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అమౌంట్ ఏమి, ఎఫెక్టివ్ డేట్స్ ఏమి, ఇవి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, జనరేట్ పైన క్లిక్ చేయాలి. నువ్వు జనరేట్ ప్రాసెస్ టు క్రియేట్ ద నోటీస్ బేస్డ్ ఆన్ ద సెలెక్టెడ్ టెంప్లెట్ అండ్ ఇన్పుట్ డీటెయిల్స్. నవ్వు అది జనరేట్ అయినాక డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ద నోటీస్ ఇన్ ద డిజైర్డ్ ఫార్మాట్, పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో, ఎక్సెల్లో కావాలంటే ఎక్సెల్లో ఫర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ డేటా తీసుకుంటే టీపీజీ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు. TPG need to distribute quarterly distribution notice to its investors. Now application ఎట్లుంటుంది, టీపీజీ ఫండ్ అకౌంటెంట్ యాక్సెస్ చేసుకుంటారు రిపోర్టింగ్ సర్వీసెస్ని, ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ నోటీస్కి, ఇన్పుట్ రిలవెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమి అండ్ జనరేట్ చేయాలి నోటీసెస్ని. సబ్సిక్వెంట్లీ దే డౌన్లోడ్ ద నోటీస్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ వియా ఈమెయిల్లో కానీ ఆర్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్టల్స్లో పెట్టేయడానికి. నెక్స్ట్, హౌ టు సెండ్ కమ్యూనికేషన్ టు ఇన్వెస్టర్ త్రూ రిపోర్టింగ్ సర్వీస్. ఈ రిపోర్టింగ్ సర్వీసెస్ని యూజ్ చేసి ఎట్లా మనం కమ్యూనికేషన్ని సెండ్ చేస్తారు ఇన్వెస్టర్స్కి అంటే, రిపోర్టింగ్ సర్వీస్ enables user to send communication directly to investors through integrated communication channels such as email or investor portal. సో ఇన్వెస్టర్స్ ఒక సపరేట్ ఒక లాగిన్ ఇవ్వడం కానీ ఆర్ వాళ్ళ యొక్క మెయిల్ని మన యొక్క ఇన్వెస్టార్కి లింక్ చేసి పెడితే అప్పుడు మనకి పోర్టల్ నుంచి ఈ ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్ నుంచి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. ది ఫీచర్ స్ట్రీమ్లైన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ డెలివరీ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ టు స్టేక్ హోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ ఎట్లా ఇది చేయాలి అంటే, ఫస్ట్ ఇన్వెస్టర్ని ఓపెన్ చేసి ఇన్వెస్టర్ సాఫ్ట్వేర్ని చూస్ ద ప్రిఫర్డ్ కమ్యూనికేషన్ ఛానల్ అంటే ఈమెయిల్లో చేయాలా, ఇన్వెస్టర్ పోర్టల్లో చేయాలా, విత్ రిపోర్టింగ్ సర్వీస్లో. ఈ రిపోర్టింగ్ సర్వీస్లో మనం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, కంపోజ్ చేయాలి మెసేజ్, రైట్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ రిలవెంట్ డీటెయిల్స్ అండ్ అటాచ్మెంట్ ఇఫ్ ఏమైనా నెసెసరీ ఉంటే వాటన్నిటిని చేయాలి. నెక్స్ట్, సెలెక్ట్ చేయాలి రిసిపియంట్ని, స్పెసిఫై ద ఇన్వెస్టర్ ఆర్ ఇన్వెస్టర్ గ్రూప్ టు రిసీవ్ ద కమ్యూనికేషన్. సో అతనికి ఎవరికి పంపించాలనేది ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, తర్వాత సెండ్ ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ సెండ్ ప్రాసెస్ టు డెలివరీ కమ్యూనికేషన్ టు ద సెలెక్టెడ్ రిసిపియంట్ త్రూ చూజన్ ఛానల్. ఈమెయిల్ అయితే ఈమెయిల్, ఇన్వెస్టర్ పోర్టల్ అయితే ఇన్వెస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కంపెనీ తీసుకుంటే బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఉంది. బ్రిడ్జ్ వాటర్ నీడ్ టు నోటిఫై ఇన్వెస్టర్ అబౌట్ అప్కమింగ్ ఫండ్ రీస్ట్రక్చరింగ్. సో ఇప్పుడు మనం ఫండ్ని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము, ఆ అప్డేట్ని ఇన్వెస్టర్కి చెప్పాలనుకుంటాము. అప్పుడు ఏం చేస్తారు, బ్రిడ్జ్ వాటర్ ఫండ్ అకౌంటెంట్ రిపోర్టింగ్ సర్వీసెస్ని యూజ్ చేసి డీటెయిల్ కమ్యూనికేషన్ని మెసేజ్ని కంపోజ్ చేసి రీస్ట్రక్చరింగ్ ప్లాన్ని కంపోజ్ చేసి రీస్ట్రక్చరింగ్ ప్లాన్ని మెసేజ్ని టైప్ చేసి సెలెక్ట్ చేస్తారు రిలవెంట్ ఇన్వెస్టర్ గ్రూప్ ఎవరున్నారు రిసిపియంట్గా అండ్ సెండ్ కమ్యూనికేషన్ వియా ఈమెయిల్ డైరెక్ట్లీ ఫర్ ద ప్లాట్ఫామ్. నెక్స్ట్, ఇంకా ఏమన్నా యూజ్ ఉందా ఈ
ఫీటీ రిపోర్టింగ్ సర్వీస్ వల్ల అంటే అడిషనల్గా కస్టమైజేషన్ రిపోర్టింగ్ సర్వీసెస్ అలో ఫర్ కస్టమైజేషన్ ఆఫ్ టెంప్లెట్స్ ఎనేబులింగ్ ఫండ్ అకౌంటెంట్ టు టైలర్ రిపోర్ట్ అండ్ నోటీస్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఆర్ బ్రాండింగ్ గైడ్ లైన్స్ మనం యూజ్ చేయొచ్చు. కంప్లైంట్స్ రిపోర్టింగ్ అంటే దిస్ మే ఇంక్లూడ్ ఫీచర్ జనరేటింగ్ రెగ్యులేటరీ రిపోర్ట్ని ఆర్ డిస్క్లోజ్ చేయొచ్చు. ఎన్షూర్ కంప్లైంట్స్ విత్ ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది విత్ అదర్ సిస్టమ్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్తో ఇన్వెస్టర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇప్పుడు కంపెనీ లైక్ కేకేఆర్ ఉంది అనుకోండి, కేకేఆర్ నీడ్ టు జనరేట్ కంప్లైంట్స్ రిపోర్ట్ ఫర్ రెగ్యులేటరీ అథారిటీస్. సో ఇప్పుడు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆర్ సెబీ ఉంది, సెబీతో లింక్ అప్ చేసి సెబీలో వచ్చే అప్డేట్స్ని మన దానిలో ప్రొవైడ్ చేయడం. ఫండ్ అకౌంటెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రిపోర్టింగ్ సర్వీసెస్ టు కస్టమైజ్ ప్రీడిఫైన్డ్ కంప్లైంట్స్ రిపోర్ట్ టెంప్లెట్స్ ఎన్షూరింగ్ అక్యురేట్ అండ్ టైమ్లీ సబ్మిషన్ ఆఫ్ రిపోర్టింగ్. సో మనకి సెబీలో ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. ఆ అప్డేట్స్ని మనం సెబీ సైట్కి విజిట్ చేసి చెక్ చేసుకునే బదులు మనం ఓపెన్ చేసి ఈ ఇన్వెస్టార్లోనే మనం లింక్ చేసి పెడితే ఇన్వెస్టార్లోనే అక్కడ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ అప్డేట్ని మనకి క్లియర్గా సమ్మరీలో మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కాదు, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏం చెప్తుంది అంటే రిపోర్టింగ్ సర్వీస్ అనేది ఒక రోబోస్ట్ టూల్ దట్ ఎనేబుల్స్ ఫండ్ అకౌంటెంట్కి ఎఫిషియెంట్లీ జనరేట్ చేయనిక, కస్టమైజ్ చేయనిక, డిస్ట్రిబ్యూట్ చేయనిక రిపోర్ట్స్ని, నోటీసెస్ని, కమ్యూనికేషన్ని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి, వాళ్ళ యొక్క స్టేక్ హోల్డర్స్కి ఇది మనకి యూజ్ అవుతుంది. ఇందులో లెవరేజింగ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్, జనరేటింగ్ ద డౌన్లోడింగ్ నోటీసెస్, సెండింగ్ కమ్యూనికేషన్ డైరెక్ట్లీ టు ఇన్వెస్టర్స్కి ఆర్ అడిషనల్ ఫీచర్స్ కస్టమైజేషన్ కావాలంటే, కంప్లైంట్స్ రిపోర్టింగ్ని కావాలంటే అండ్ అప్డేట్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ ఫండ్స్కి ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్కి సంబంధించి. ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఫండ్ అకౌంటెంట్ యూజ్ చేస్తాడో మెయిన్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఇది ఇన్వెస్టాన్ ఫండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ related video. And thank you for listening and share and subscribe the channel for future videos.